अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ఈరోజు అంటే మనం ఇక్కడ దాకా చదువుకున్నాం అనుకుంటా. ఒక్క నిమిషం అండి. 274.3. ఫోర్ జర్నీస్లో 1, 2, 3 అయినాయండి. ఇక్కడి నుంచి అంటే ఎర్త్ మీద ప్లానెట్స్లో ఇవన్నీ అంటే ఈ స్పియర్స్, యూనివర్సెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో అన్ని కింగ్డమ్స్ ఉంటాయి. తర్వాత దాస్ కూడా మనకి ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అక్కడ ఆపాము. కంటిన్యూ చేద్దామండి. అమ్మా జయబాబా అండి. చదవనా సార్? చదవండి అమ్మా ప్లీజ్. బట్ అక్కడే కదండి, బట్ ఓన్లీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. అవునమ్మా. ఓకే. జై బాబా. బట్ ఓన్లీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ do human beings reincarnate and begin the involutionary path to self-realization. మనం ముందు పారాగ్రాఫ్స్ లో చదువుకున్నాం. ఇలాగా చాలా ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి. కొన్నిటి మీద రాతి రూపాలు ఉన్నాయి, కొన్నిటి మీద మెటల్స్, కొన్నిటిలో అలా డిఫరెంట్ రూపాలు ఉన్నాయి, కొన్నిటిలో హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ బాగా స్పెసిఫిక్ గా చెప్తున్నారు ఏంటంటే, ఈ ప్లానెట్ ఎర్త్ మీద అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ భూమి మీద మాత్రమే మానవులు పునర్జన్మ తీసుకుంటారు. తర్వాత వాళ్ళ అంతర్ముఖ ప్రయాణం దేనికి, భగవత్ అనుభవం పొందడానికి అంతర్ముఖ ప్రయాణం చేయగలిగింది కేవలం మన భూమి మీద మాత్రమే అని చెప్తున్నారు. కంటిన్యూ చేయనా సార్? చేసేయండి అమ్మా. చిన్న Okay. Earth is the center of this infinite gross sphere of millions of universes, in as much as it is the point to which all human conscious souls must migrate in order to begin the involutionary path. Earth is the center of this infinite gross sphere of millions of universes. ఇప్పుడు ఈ ఎర్త్ ఉంది చూడండి, ఈ మొత్తం ఈ అనంత స్థూల భువనం లో మనం చెప్పుకున్నాం మిలియన్స్ ఆఫ్ విశ్వాలు ఉన్నాయి, అంటే కోట్లాది విశ్వాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదండి. వాటిలన్నిటికీ ఈ ఎర్త్ ఏ సెంటర్ అని చెప్తున్నారు. ఎక్కడ? అనంత స్థూల భువనంలో. అండ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ ద పాయింట్, మళ్ళీ ఈ ఎర్తే ఇదే పాయింట్ అనమాట. దేనికి అంటే కేంద్ర బిందువు అనమాట. దేనికి? టు విచ్ ఆల్ హ్యూమన్ కాన్షియస్ సోల్స్ మస్ట్ మైగ్రేట్. ఈ కేంద్రానికి, ఈ పాయింట్ దగ్గరికే అన్ని మానవ ఆత్మలు అంటే మానవ ఎరుక గల ఆత్మలన్నీను ఇక్కడికే మైగ్రేట్ అయి రావాలి. ఏ ప్లానెట్ మీద ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ మన భూమి మీదకే వలస రావాల్సిందే, మైగ్రేట్ అయ్యి. దేనికి? ఇన్ ఆర్డర్ టు బిగిన్ ద ఇన్వల్యూషనరీ పాత్. అంటే వాళ్ళ అంతర్ముఖ ప్రయాణం మొదలు పెట్టాలి అంటే మన భూమి మీదకే వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు అంతవరకు వాళ్ళ ప్రయాణం ఎక్కడెక్కడ ఏ ప్లానెట్ మీద జరిగినా, వేరే సిస్టమ్ ప్లానెటరీ సిస్టమ్స్ మీద జరిగినప్పటికీ కూడా ఈ అంతర్ముఖ ప్రయాణం చేయాలంటే వాళ్ళు మన భూమి మీదకే రావాల్సింది అని చెప్తున్నారు. This involutionary path has 7 stations, and arrival at the 7th station completes the first journey to God. ఇక చెప్తున్నారు ఈ అంతర్ముఖ ప్రయాణం. మనం ఏదో చెప్పుకుంటున్నాము, భగవత్ అనుభవం పొందడానికి అంతర్ముఖ ప్రయాణం అని చెప్తున్నాం. దాంట్లో 7 స్టేషన్లు ఉన్నాయి. అంటే 7 భూమికలు అని మనం చదివాము చూడండి, అవి ఉన్నాయి. 7 భూమికలు ఉన్నాయి. అండ్ అరైవల్ అట్ ద 7th స్టేషన్, ఎప్పుడైతే మనం ఆ 7వ స్టేషన్ దగ్గరికి మనము చేరుకుంటామో అప్పుడు మన ఫస్ట్ జర్నీ టు గాడ్ అంటే భగవంతుడి దగ్గరికి ప్రయాణం, మొదటి ప్రయాణం
ముగిస్తుంది అని చెప్తున్నారు, కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సరే, కూడా నేను ఇప్పుడు చదవండి. కంటిన్యూ ఇక్కడ ఆపనా అండి? నెక్స్ట్ కూడా చదవండి. నెక్స్ట్ Okay. Although the completion of this journey is the goal of all human souls, only a very few at any given moment embark upon it. అందరికీ మనం చెప్పుకుంటాం మన గమ్యం ఏంటి, భగవంతుడు అదే జర్నీ, సారీ, ప్రతి వాళ్ళ యొక్క జర్నీ, అదే ప్రతి వాళ్ళ యొక్క గమ్యం ఏంటి, భగవంతుడిలో ఐక్యం అవడం అని మనం చెప్పుకుంటున్నాం. ఆల్దో ద కంప్లీషన్ ఆఫ్ దిస్ జర్నీ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ ఫస్ట్ జర్నీ ఎండ్ అవగానే మనం ఏమనుకుంటున్నాం, గమ్యం చేరాము అనుకుంటున్నాం. కరెక్టే కదండి మనకి. అన్నప్పటికీ ఓన్లీ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ అట్ ఎనీ గివెన్ మూమెంట్ ఎంబర్క్ అపాన్ దిస్. ఏ సమయం మనం చూసినా చాలా కొద్ది మంది మాత్రమే, కొన్ని ఆత్మలు మాత్రమే ఈ పర్టికులర్ గోల్ కి వచ్చిన వాళ్ళు చాలా చాలా తక్కువ మందే ఉంటారు. ఇదే గమ్యం అయినప్పటికీ కూడా అక్కడికి రీచ్ అయ్యే వాళ్ళు, అక్కడికి ఎంబార్క్ అయ్యేవాళ్ళు, అంటే అక్కడికి ఎంటర్ అయ్యే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. The arrival at the end of this journey is the drowning of individuality in the ocean of infinite consciousness, and the journey's completion is the soul's absorption in the state of I am God with full consciousness, and as God it experiences infinite power, knowledge and bliss. ఈ సెంటెన్స్ చాలా పెద్దగా ఉంది, కొంచెం విడదీద్దాం. The arrival at the end of this journey is the drowning of the individuality in the ocean of infinite consciousness. ఎప్పుడైతే ఈ ఎండ్ ఆఫ్ ద జర్నీ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడికి వచ్చిన వెంటనే, అక్కడికి అరైవ్ అయిన వెంటనే ఏం జరుగుతుంది, ఈ ఇండివిజువాలిటీ, మనం ఏదైతే మనం వేర్పాటుతనం అనుకుంటున్నామో అది ఈ ఓషన్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అంటే అనంత ఎరుక గల మహాసాగరంలో మునిగిపోవడమే అన్నమాట. అంతవరకు నేను నేను వేరు అని వేరుపాటుతనం అంతా కూడా ఈ అనంత మహాసాగరంలో, అనంత చైతన్యం గల మహాసాగరంలో మునిగిపోవడమే కంప్లీట్. ఇంకా అసలు వేరుపాటుతనం అనేది ఏమాత్రం కూడా ఉండదు. అండ్ ద జర్నీస్ కంప్లీషన్ ఇస్ ద సోల్స్ అబ్జార్ప్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఐ యామ్ గాడ్ విత్ ఫుల్ కాన్షియస్నెస్. ఇక్కడికి ఎప్పుడైతే రీచ్ అయ్యామో మనకి ఈ ఆత్మ యొక్క ఈ స్టేట్, అంటే ఈ జర్నీ ఎప్పుడైతే ఎండ్ అయిందో అది ఆత్మ యొక్క అబ్జార్ప్షన్ ఏంటి, కంప్లీట్ గా మునిగిపోవడం. ఏ స్టేట్ లో, నేను భగవంతుణ్ణి అనే స్టేట్ లో కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు విత్ ఫుల్ కాన్షియస్నెస్. మళ్ళీ ఇదేంటి చెప్తున్నారు, ఈ స్టేట్ లో ఎలా మునిగిపోతారు, పూర్తి ఎరుకతో మునిగిపోతారు అనమాట. విత్ ఫుల్ కాన్షియస్నెస్, చైతన్యంతో, విత్ ఫుల్ కాన్షియస్నెస్, పూర్తి చైతన్యంతో ఈ స్టేట్ లో నేను భగవంతుణ్ణి అనే స్థితిలో మునిగిపోతారు. అండ్ యాజ్ గాడ్, భగవంతుడిగా, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఈ స్టేట్ లోకి వచ్చి భగవంతుడిలో మునిగిపోయి ఆ స్థితిలో భగవంతుడిగా ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాన్ని అనుభవిస్తుంది. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఇక్కడ దగ్గర మనం ఇదివరకు చదువుకున్నది ఎర్త్ రెలివెన్స్ అవిని, అలాగే జర్నీ ఎలా ఎండ్ అవుతుందో చెప్పారు ఇక్కడ. దాస్ మీరు సమప్ చేయండి. అయితే నిన్నటి వరకు అది మనం చదువుకుంది ఎవల్యూషన్ వరకు, ఇదంతా సాగుతుంది, రకరకాల రూపాలు ఎత్తుతా అని తెలుసుకున్నామంటే. అయితే ఇప్పుడు ఆ పరిణామక్రమం అంతా పూర్తయిన తర్వాత మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతూ అంటే పూర్తి చైతన్యం పొందిన తర్వాత మొట్టమొదటి మానవ జన్మలో, ఆ తర్వాత అసలు ఈ పునర్జన్మలు తీసుకోవడం అనేది ఆత్మ చేస్తుంది. అంటే ఒకే రూపాన్ని
తిరిగి తిరిగి పొందడం అనేది జరుగుతుంది. ఇంతవరకు రూపాలు మారుతూ ఉన్నాయి ప్రతి జన్మకి, కానీ ఇక మీదట ఆత్మ తీసుకునేటువంటి ప్రయాణం, ఆత్మీయ ప్రయాణంలో ఒకే రూపం అనేది మరలా మరలా జరుగుతుంది. అదే మానవ రూపం. అయితే ఇక్కడ బాబా చెప్తున్న విషయం ఏంటంటే, బట్ ఓన్లీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ డూ హ్యూమన్ బీయింగ్స్ రీఇన్కార్నేట్ అండ్ బిగిన్ ద ఇన్వల్యూషనరీ పాత్ టు సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. అది ఇక్కడ ఒక చిన్న రెఫరెన్స్ ఉందండి. 229 పేజ్లో ఫుట్ నోట్ ఉంది మనకి. ఆ ఫుట్ నోట్లో కొంచెం క్లియర్గా రాశారు. అదొకసారి మనం ఇక్కడ చదువుకుందాం. ఒకసారి ఏమన్నారంటే అందులో, మ్యాన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిజ్ రీఇన్కార్నేషన్ ఈజ్ బోర్న్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ 3 వరల్డ్స్ అని చెప్పారు. అంటే గ్రాస్లో బాబా ఒక 3 ప్రపంచాలు ఉంటాయి అని మెన్షన్ చేశారు అక్కడ. ఎర్త్ కాకుండా మరొక 2 ఉంటాయంట. అవి కూడా హ్యూమన్స్ చేత ఇన్హాబిట్ అయినటువంటి ప్లానెట్సే. అంటే మనుషులు ఉన్నటువంటి గ్రహాలు మరొక 2 ఉన్నాయని చెప్పారు. మొత్తం 3 అని చెప్పారు. ఈ మూడింటిలో మన ఎర్త్ అనే దాని మీద 75% హెడ్, 25% హార్ట్ ఉంటుంది అని చెప్తూ, మిగిలిన 2 ప్లానెట్స్లో ఒకదాని మీద 50% హెడ్, 50% హార్ట్, తర్వాత ఎర్త్ మీద నుంచి 50% హెడ్, 50% హార్ట్ ఉంటుంది. మిగిలిన వాటి దగ్గర నుంచి హార్ట్ పర్సంటేజ్ నుంచి అంటే 0 ఉంటుంది, ఒక దాంట్లో 25% ఉంటుందని చెప్పారు. అయితే ఇది చెప్తూ రీఇన్కార్నేషన్ అనేది ఈ 3 ప్లానెట్స్లో ఎక్కడైనా పాసిబుల్ అవుతుంది అని రాశారండి ఇక్కడ. అది నా చెప్పడం మెయిన్ ఇంటెన్షన్. ఇన్ ద కోర్స్ ఆఫ్ హిజ్ రీఇన్కార్నేషన్ man is born on any of these 3 worlds, but must finally take form and reincarnate on this earth to fulfill the divine destiny, which is God realization అని ఉంది. కానీ ఈ పునర్జన్మలు ఎత్తినా కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మాత్రం భూమి మీద పుట్టాలి అని చెప్పారు. సో ఎర్త్ మీద పుట్టినప్పుడు మాత్రమే అతను స్పిరిచువల్గా అడ్వాన్స్ అవ్వగలుగుతారు. అంటే ఇన్వల్యూషన్, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారట. అంటే ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా రీఇన్కార్నేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక జన్మలో అతను డైరెక్ట్గా గోల్ని చేరుకోడు కాబట్టి, ఆధ్యాత్మిక మార్గంలో సాగేటప్పుడు, అంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు కలిగే పునర్జన్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అతను ఈ ఎర్త్ మీద పుడతాడు. కానీ రెగ్యులర్గా ఏవైతే మనకు మిలియన్స్ ఆఫ్ అంటే 84 లక్షల మానవ జన్మలను నా దగ్గర బాబా మెన్షన్ చేశారు కాబట్టి, అంతకుముందు అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు అయితే అతను వేరే ప్లానెట్స్ మీద పుట్టేటువంటి అవకాశం కూడా, అక్కడ రీఇన్కార్నేట్ అయ్యే అవకాశం ఉందని కూడా అన్నారు. అది ఇక్కడ జస్ట్ అది నోటీస్ తీసుకొద్దామని చదివాను. అయితే అలా జన్మ తీసుకున్న తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఆ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ జర్నీ అంటారు. అంటే ఈ మొదటి భూమిక నుండి 7వ భూమిక చేరే వరకు, అంటే 1 నుండి 6వ భూమిక వరకు అతను ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ జర్నీ అన్నారు. అది 7 స్టేజెస్గా ఉంటుంది. స్టేషన్స్ 7 దశలుగా ఉంటుంది. అది మనకు తెలిసిందే, భూమికలని మనం పిలుస్తున్నాం. 7వ స్టేషన్ చేరగానే మనం గమ్యం చేరుకున్నట్టు అవుతుంది. అయితే ఈ లక్షలాది మంది, అంటే ఉన్న ఈ కొన్ని కోట్లాది పీపుల్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ మంది ప్రవేశిస్తారు. కానీ ఆ ప్రవేశించినటువంటి ఆ మార్గంలో అనేక మంది ఇరుక్కుపోతారు ఒక్కొక్క దగ్గర. ఆ ప్రయాణం అంత సాఫీగా ముందుకు సాగదు. అలా ఆధ్యాత్మిక మార్గంలో ఈ జర్నీ చేసిన, అంటే ఫస్ట్ డివైన్ జర్నీ అని పిలుస్తాం దీన్ని. ఆ ఫస్ట్ డివైన్ జర్నీలో డివైన్ జర్నీ చేసి గమ్యానికి చేరుకున్న వాళ్ళు మాత్రం అతి కొద్ది మందే చేరుకుంటారు. చేరుకొని ఆ యొక్క అనంత చైతన్యాన్ని పొందుతారు. అంటే సంస్కారాలన్నీ పోగొట్టుకొని ఫైనల్ గోల్ని వాళ్ళు పొందడం జరుగుతుంది. ఈ ప్రయాణం అంతటికి ఏదైతే కారణం ఉందో, ఏమిటా కారణం, నేనెవరు అనే ప్రశ్న అతనికి ముందు వచ్చింది కదా, ఆ ప్రశ్నకి సమాధానమైన ఐ ఆమ్ గాడ్, నేను భగవంతుని అనే అనుభవాన్ని పొందుతారు. పొందినప్పుడు అతను అనంతమైన శక్తిని, అనంతమైన జ్ఞానాన్ని, ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం బాబా స్ట్రెస్ ఇచ్చింది ఏంటంటే, ఇండివిజువాలిటీ ఏదైతే ఒక
ప్రత్యేక అస్తిత్వం, నేను వేరు అనే భావన మనకుందో, స్మాల్ సెల్ఫ్ మనం దాన్ని పిలుస్తున్నాం, నేను అనే ఆ పరిమితమైన నేను ఏదవుతుందో అది పూర్తిగా పోతుంది అక్కడ గాడ్ రియలైజేషన్ వచ్చారు అంటే దాన్ని కోల్పోతాం. నేనే ఆ ఇన్ఫినిట్ అంటే అస్తిత్వాన్ని మనం ఫీల్ అవుతాం. అంటే ఎంతవరకు బిందువు నేను అని అనుకున్న కాస్త మనం సింధువు నేను అనేటువంటి ఎక్స్పీరియన్స్ పొందుతామని చెప్తున్నా. జీవా జీవా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? జయబాబు అండి, ఇప్పుడు ఒక్కసారి ఎర్త్ మీదుగా జన్మించుకుని మళ్ళీ మిగతా వరల్డ్స్ లోకి వెనక్కి వెళ్తామండి? ఇక్కడైతే అలా ఉందండి. మరి అంటే ఎర్త్ మీదకి వచ్చాక వెళ్తామా లేదా అనేది అయితే, అంటే ఇక్కడ ఇది చదవడం అయితే మ్యాన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్స్ ఈస్ బోర్న్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 వరల్డ్స్ అని ఉంది. అంటే అక్కడ 2 ఇతర దగ్గర ఎర్త్కి వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయా వాళ్ళ అదర్ 2 worlds కి? అది తెలీదండి. అది ఇక్కడ రాసలేదు కాబట్టి నేను చెప్పలేను మరి. యాక్చువల్లీ ఆ 84 lakhs అని మూడిట్లో కలిపి కదండి 84 lakhs? అనుకుంటున్నానండి. ఎందుకంటే పునర్జన్మలు 84 lakhs అని చెప్పారు బాబా. సో అన్ని కాబట్టి మరి పునర్జన్మలు ఈ 3 గ్రహాల మీద ఎక్కడైనా జరగచ్చు అన్నారు కాబట్టి బహుశా 84 lakhs. అది 84 lakhs ఉంటుంది. కాదు భూమి మీద పుట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తారంటే ఏమో తెలీదు. ఆ విషయం మనకి వెళ్ళొచ్చని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇండైరెక్ట్ గా, బట్ స్పెసిఫిక్ గా అయితే చెప్పలేను. కానీ ఒకసారి మార్గంలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు జరిగే పునర్జన్మలన్నీ మాత్రం భూమి మీద జరుగుతాయి. లక్ష్మణ్, ఇక్కడ మనకి ఎన్నో ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి అంటాం కదా. మరి అర్త్ అంటే ఓన్లీ మన అర్త్ నే మనం ఎర్త్ అని పిలుస్తామా? వాటిలో ఆ ప్లానెటరీ సిస్టమ్స్ లో ఎర్త్ ఉండదా? దీన్ని అంటే అట్లీస్ట్ బాబా యొక్క సాహిత్యంలో అర్త్ అన్నప్పుడు మనం ఉన్న ప్లానెట్ ని అర్త్ అని లెక్కేస్తున్నారా? అంటే దాన్ని రిఫర్ చేశారు. బట్ హ్యూమన్స్ ప్లానెట్స్ ఉన్నాయని చెప్పారు మరొక 2. టోటల్ గా లైఫ్ ఉన్నటువంటి వరల్డ్స్ 18,000 ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఈ గాడ్ స్పీక్స్ లో 229 పేజ్ ఫుట్ నోట్ లో 18,000 ప్లానెట్స్ ఉన్నాయి. ద 2 other worlds are most close to the earth in the pattern of habitation. అంటే హ్యూమన్ హ్యాబిటేషన్ దృష్టిలో ఆ 2 మనకు దగ్గరగా ఉంటాయి. ఆల్ టుగెదర్ దెర్ ఆర్ 18,000 వరల్డ్స్ విత్ లైఫ్ అని అన్నారు. అంటే జీవం ఉన్నటువంటి గ్రహాలు 18,000 ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఇది మిస్ఇంటర్ప్రిట్ జరిగింది కొన్నిసార్లు మన బుక్స్ లో. అంటే 18,000 మనుషులు ఉన్నారు అన్నట్టుగా వేరే పుస్తకాల్లో ఉన్నాయి, లార్డ్ బేర్లు అక్కడక్కడ కానీ. బట్ ఈ బుక్ లో ఉన్నదే మనకి ప్రమాణం కాబట్టి మనం దీన్నే లైఫ్ అని అనుకోవాలి. బహుశా అది జరుగుండొచ్చు కదా నోట్స్ లో కానీ. ఇది బాబా కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకా మన 18,000 18,000 గ్రహాల్లో జీవం ఉంది. అంటే అక్కడ అన్ని రకాల జంతువులు ఇవన్నీ ఉన్నాయి, బట్ మనుషులు ఉన్నది మాత్రం 3. సో మన అర్థనే అర్థం ఇక్కడ ఇది సెంటర్ ఆఫ్ దిస్ ఇన్ఫినైట్ గ్రాస్ స్పియర్ అనేది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిందే కదండి, అంతే కదా? అవునండి, ఓకే, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఇంకో దగ్గర లార్డ్ మెహర్ లో దగ్గర ఉంటుంది ఇలా ఎర్త్ లో ఇంకా ఏషియా అని చెప్పారు. ఏషియాలో ఇంకా ఇండియా అని కూడా అన్నారు ఒక దగ్గర. అంటే దగ్గరగా ఉన్నది వాటికి. అంటే స్పిరిచువల్ గా బాగా అడ్వాన్స్డ్ గా ఉన్న వాళ్ళు పుట్టడం కానీ జరుగుతుంది. ఈ జయబాబా మన అర్థం మీద కూడా ఈ ఈస్టర్న్ పార్ట్స్ లోనే ఇలాగా 50-50 ఉండడం, తర్వాత వెస్టర్న్ కంట్రీస్ లో 75% నాలెడ్జ్ ఉండడం, ఇంటెలిజెన్స్, 25% హార్ట్, ఆ ప్రపోర్షన్స్ మన అర్థం మీద ఉండదా? మన అర్థం మీద ఈ ప్రపోర్షన్స్ ఇక్కడ కాదా? అంటే అలా అనలేదమ్మా. ఇంతకు ముందు మనం చదువుకుని నాకు గుర్తున్నది. అంటే మరి ఆ యాంగిల్ అన్నారో తెలియదు కానీ
ఎవల్యూషన్ ప్రాసెస్కి ఆఫ్రికన్ కాంటెంట్, రీఇన్కార్నేషన్కి వెస్ట్రన్ వరల్డ్, ఇంటర్నల్ జర్నీకి కండ్యూసివ్గా ఉండేది మన ఈస్టర్న్ సైడ్, అంటే ఇండియా, చైనా, ఇవి అన్నట్టుగా ఒకసారి నాగేశ్వరరావు గారు అది చాలా లాజికల్గా కూడా అనిపిస్తుంది కదా. ఎవల్యూషన్ అంతా కొంచెం ఆఫ్రికాలో అది ఉంటుంది. మెటీరియలిస్టిక్గా ఎక్కువ అంత రీఇన్కార్నేషన్లు అన్నీ కూడా అటు డామినెంట్ ఫోర్స్గా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఒక మాట ఉంది సార్, ఆ ఫుట్ నోట్లో ఏముందంటే he explains that whereas man on this earth possesses in his personality equal degrees of head and heart అన్నారు. Man on the other two worlds possesses 100%, 75% head అన్నారు. అవునండి. సో ఆ దృష్టిలో అయితే ఇక్కడ పుట్టే వాళ్ళందరికీ కూడా 50% ఉండాలి. అయితే అప్పుడు అంటే అట్లీస్ట్ వీటి ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో సార్ కూడా మాట్లాడారు కదా, వెనక్కి వెళ్ళడం అనేది కొంచెం అలాంటప్పుడు అయితే రీఇన్కార్నేషన్ లో అక్కడ కొన్ని జరిగి ఫస్ట్ సి టైప్ అని అన్నారు, ఇంకో దగ్గర ఆ పేర్లు చెప్పారు, సిబిఏ అన్నారు దీన్ని. సో సి టైప్ లో 100% హెడ్ ఉన్న దగ్గర కొన్ని ఇన్కార్నేషన్స్ అయ్యి, ఆ తర్వాత బి టైప్ లో మరికొన్ని ఇన్కార్నేషన్స్ అయ్యి, చివరికి ఏ టైప్ కి రావడం జరుగుతుంది ఇన్కార్నేషన్స్. అలా కూడా చెప్పగలం అంటారా దాసు? హార్ట్ ఎంత పెద్దదైనా సంస్కారాల ఫోర్స్ని బట్టి ఇట్ కుడ్ బి అన్ సంస్కారాస్ డ్రివెన్ మైండ్ యాక్టివ్గా ఉండొచ్చు. జనరల్ ఇది ఫిల్టర్ అయిపోయి హార్ట్ క్వాలిటీస్ అంటే నేను చేసుకుంటున్నాను జస్ట్. కనుక అలాగా మళ్ళీ అది ఆ ఇంటెలెక్ట్ డామినెంట్గా ఉంటే మళ్ళీ వెళ్ళొచ్చేమో, తెలియదు మరి మనకు అక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయలేదు మీరు అన్నట్టు. బ్యాక్ మళ్ళీ వెళ్ళడం అనేది ఉందా లేదని తెలియదు. అది అంటే గొప్ప గొప్ప మహానుభావులు కూడా చరిత్రలో చూస్తే అండి చాలా క్రూయల్గా పుట్టి ఒక జన్మ, అంటే ఇంకొక జన్మ 2 జన్మలు ఉన్నప్పుడు కూడా వెరీ ఇదంటే మళ్ళీ వెంటనే వాళ్ళు వెళ్ళడం ఇలా కూడా ఉన్నాయి కదా మనకి స్టోరీలో, పురాణాల్లోని వాటిల్లోనే చాలా. అవునండి. ఇంకా వాటికి ఏ పేర్లు ఉన్నాయో బహుశా పురాణాల్లో గట్రా ఇందులో వీటిని ఏమంటారు బాబాయ్, ఆ మ్యాపింగ్ ఇంకా చెప్పలేదు మనకి. అంటే మళ్ళీ అలా చెప్తే అన్వయించేస్తారు కదా, మ్యాపింగ్ చేసేస్తారు మొత్తం ఈ లిటరేచర్. ఓకే, ఇది ముందుకు వెళ్దాం అండి. జై బాబా సార్. జై బాబా. జై సార్. Sir, it is recorded that during Avataric period, souls from A and B, they incarnate in C, that is in our Earth. That's why the populations are increased like this. That is what some expression is given, particularly during the Avataric period. అవును సార్. Souls from A and B comes to our C, that is our Earth. ఇది ఒక ఎడిషనల్ పాయింట్ అండి. అవును, బాబా చెప్పారు ఎందుకు పాపులేషన్ పెరుగుతుంది అవతారిక్ పీరియడ్స్ అంటే బికాస్ అడిషనల్ సోల్స్ వస్తాయి వేరే ప్లానెట్స్ నుండి. అది ఉందా అండి? అది బాబా చెప్పారండి. చాలా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందా? అంటే పాపులేషన్ పెరుగుతుంది అట అవతారుడు వచ్చినప్పుడు భూమి మీద. అంటే పాపులేషన్ పెరుగుతుందంటే కెలమైటీస్ అయ్యి తగ్గడం అవి ఉండి కండ్యూసివ్గా ఉండడం కూడా జరుగుతుంది కదా నేచురల్గా అంత ఎన్విరాన్మెంట్. అంటే అప్పుడు వీళ్ళకి వస్తారని డైరెక్ట్ చెప్పారు బాబా, వేరే ప్లానెట్స్ నుండి కూడా వస్తారు. గుడ్. ఓకే ఓకే అండి. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్న? ఓకే, పూర్తి చేసేద్దాం. అమ్మ చదవండి అమ్మ. జై బాబా. Out of all the souls who complete the first journey, a very few enter the second journey. Okay, మనం ఏ ఆత్మలైతే ఫస్ట్ జర్నీ పూర్తి చేసుకున్నాయో వాటిలోంచి కొన్ని మాత్రమే ఈ రెండవ ప్రయాణంలోకి ఎంటర్ అవుతాయని చెప్తున్నారు. సో ఆ ఫస్ట్ జర్నీ పూర్తి చేసిన సోల్స్ అన్ని కూడా సెకండ్ జర్నీకి వెళ్తాయని ఎక్కడా లేదు. ఆ ఫస్ట్ జర్నీ అయిన వెంటనే కూడా వాళ్ళ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేసే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిల్లోంచి కొద్ది మాత్రమే రెండవ జర్నీలోకి వెళ్తాయి. దిస్ జర్నీ హ్యాస్ నో స్టేషన్స్. ఈ రెండవ ప్రయాణంలో అసలు స్టేషన్స్ అనేవే లేవు. ఇట్ ఈస్ అన్ ఇన్స్టంటేనియస్ జర్నీ. అంటే ఇది అంటే త్వరగా జరిగిపోయి అంటే ఆన్ ద స్పాట్ జరిగే జర్నీ అనమాట. ఇన్స్టెంట్ అని నాకు అనిపించింది, ఇన్స్టంటేనియస్ జర్నీ. The journey of infinite consciousness being shaken from its absorption in I am God to abiding in God as God.
అంటే అక్కడ ఎలా మార్పు జరుగుతుందంటే ఇన్స్టంటేనియస్ అని ఎందుకు అన్నారంటే ఈ ఎప్పుడైతే ఈ మొదటి జర్నీ రెండో జర్నీలోకి వచ్చేస్తారో అక్కడ ఈ అనంత చైతన్యం ఏమవుతుంది ఈ నేను భగవంతుణ్ణి అనే స్టేట్ నుంచి వెంటనే భగవంతుడిగా జీవించడం మొదలు పెట్టేస్తారనమాట. నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్న వెంటనే భగవంతుడిగా అంటే భగవంతుడిగా జీవించడం మొదలు పెట్టేస్తారు అని చెప్తున్నారండి. ఇన్ దిస్ స్టేట్ ఇండివిజువాలిటీ ఈజ్ రీగెయిన్డ్, బట్ ఇండివిజువాలిటీ ఈజ్ నౌ ఇన్ఫినిట్, అండ్ దిస్ ఇన్ఫినిట్ ఇంక్లూడ్స్ gross consciousness, and so as man and God it experiences infinite power, knowledge and bliss in the కొంచెం స్క్రోల్ చేయరండి. In the midst of most finiteness, the unlimited soul knows its unlimitedness in the midst of limitation. సార్ మళ్ళీ కిందకి దింపితే మళ్ళీ చదువుతాను. సారీ అండి. లేదు సార్, ఆ పైకి అన్వయ్ పొరపాటు నేనే కింద. సో ఈ స్టేట్ లో ఇన్ ద స్టేట్ ఇండివిజువాలిటీ ఇస్ రీగెయిన్డ్. ఈ స్టేట్ లో మళ్ళీ ఇండివిజువాలిటీ అంటే అంటే వైయక్తికం అంటే ఏంటి సార్? వైయక్తికం ఏదో వైయక్తికం. ఓకే, ఇండివిజువాలిటీ సరిపోతుంది ఇంగ్లీష్. ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేక అస్తిత్వం మళ్ళీ పొందబడుతుంది. బట్ ఇండివిజువాలిటీ ఈజ్ నౌ ఇన్ఫినిట్. కానీ ఇక్కడ ప్రత్యేక అస్తిత్వం ఎలాగుంది? అనంతంగాను. అంతకుముందు ఈ జర్నీస్ ముందు మనం అంతా లిమిటెడ్ అనమాట, మనం పరిమితం. ఇక్కడికి వచ్చేటప్పటికి అనంతం అన్నమాట. అది చెప్తున్నారు, అనంతమైన అస్తిత్వం ఉంది. అండ్ దిస్ ఇన్ఫినిటీ ఇంక్లూడ్స్ గ్రాస్ కాన్షియస్నెస్. ఇక్కడ ఈ అనంతత్వంలో ఏముంది? మళ్ళీను స్థూల చైతన్యం ఉంది. అండ్ సో యాజ్ మ్యాన్ అండ్ గాడ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ స్థితిలో ఏమవుతుంది? ఇటు మానవుడుగాను అటు భగవంతుడుగాను ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఇక్కడ ఈ స్థితిలో ఇటు భగవంతుడుగాను అటు మానవుడుగాను కూడా అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం పొందుతుంది. ఇన్ ద మిడ్స్ సార్, కొంచెం స్క్రోల్ చేయండి సార్. ఇన్ ద మిడ్స్ ఆఫ్ మోస్ట్ ఫైనైట్నెస్. మళ్ళీ దేని మధ్యలో ఉంది? మళ్ళీ మోస్ట్ ఫైనైట్నెస్ అంటే అత్యంత పరిమితత్వంలో ఉందన్నమాట. ద అన్లిమిటెడ్ సోల్ నోస్ ఇట్స్ అన్లిమిటెడ్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ లిమిటేషన్. కానీ ఇక్కడ ఈ అపరిమితమైన ఆత్మకు పరిమితిలో ఉంటున్నప్పటికీ కూడా దాని యొక్క అపరిమితత్వం తెలుసు అన్నమాట. అంటే ఇక్కడ నేను అనుకుంటున్నాను అంతవరకు తెలియదు. అంటే మళ్ళీ మనం కిందకి దిగి వస్తారు కదా సృష్టి చైతన్యం పొందాక. సో సృష్టి చైతన్యం పొందాక మరి ఇక్కడ మానవుడుగాను ఉంటారు, అటు భగవంతుడుగాను ఉంటారు. ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత మరి అన్ని పరిమితులే. పరిమితత్వంలోకి వచ్చినప్పటికీ కూడా తన యొక్క అపరిమితత్వాన్ని దానికి ఎరుకుంటుంది అని చెప్తున్నట్లుగా నాకు అనిపించింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సెకండ్ జర్నీ, ఫస్ట్ జర్నీ. షిరీన్ ఏదో అడిగారు. On clarification, end of the first journey is the state of fana, where most souls drops the body within 3 days to experience infinite bliss, correct? However, here it says the soul as God experiences infinite power, knowledge and bliss. Further, it is realizing and experiencing these 3 attributes different.
రియలైజింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ 2 డిఫరెంటా అని అడుగుతున్నారు ఆయన. సార్ మరి ఫనాలో ఇక్కడ 3 రకాలు అనుభవించదు కదండి. ఎక్కడైతే ఫనాలో ఒకవేళ బాడీ డ్రాప్ చేస్తే అది లిబరేషనే అవుతుంది కదండి. అక్కడ ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు కదా. ఫనా ఫిల్లా వచ్చిన చోటే కదా వాళ్ళు ఐ యామ్ గాడ్ అని స్టేట్కి వచ్చి అప్పుడు 3 రకాలు అనుభవిస్తారు. అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం కదండి. ఓకే. అవును. దాస్ మీరేమైనా యాడ్ చేస్తారా? మీరు చెప్పింది కరెక్ట్. అని నాకు అనిపించింది చెప్పేసాను. అలా. సో ఈ 6th ప్లేన్ నుండి 7th ప్లేన్కి అడుగు పెట్టేటప్పుడు మనకు ముందు కలిగే ఎక్స్పీరియన్స్ ఫనా ఎక్స్పీరియన్స్. అది కూడా 7th ప్లేన్ అని చెప్పారు బాబా. ఆ ఫనా ఎక్స్పీరియన్స్ ని మనం మనోనాశ అంటాం, బౌద్ధులు నిర్వాణం అని అంటారు, ఈ సూఫీలో ఫనా అంటారు. సో అక్కడ జరిగే కలిగే అనుభవం ఏంటంటే మొత్తం మనకి సంస్కారాలన్నీ జీరో అయిపోతాయి, కంప్లీట్గా జీరో అయిపోతాయి. కాబట్టి మనకు ప్రపంచం కనిపించదు. అలాగే చైతన్యం అనేది ఇంకా పూర్తిగా ఆత్మ వైపు కూడా తిరిగి ఉండదు. అంటే పూర్తిగా ఫోకస్ గాడ్ మీద ఉండదు. కాబట్టి మనకి నేను భగవంతుని అనే ఆన్సర్ కూడా రాదు. అక్కడ ఒక కంప్లీట్ శూన్యం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా మనం థియేటర్లో కూర్చుంటే స్క్రీన్ మీద జస్ట్ ఒక వైట్ లైట్ పడింది, అక్కడ పిక్చరు లేదు, అట్ ది సేమ్ టైం మనం ప్రొజెక్టర్ వైపు కూడా తిరిగిలేము, అలా ఉంది అనుకోండి. సో ఆ టైంలో ఏమంటామంటే ఒక్క స్క్రీన్ మీద ఉన్న లైటే ఉంది, అంటే చైతన్యమే ఉంది, ఇంకేమీ లేదు. అటువంటి ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ నిర్వాణ ఆర్ ఫనా ఆర్ మనోనాష్ ఎక్స్పీరియన్స్. ఆ స్టేజ్లో కానీ ఉన్నప్పుడు బాడీ డ్రాప్ చేసేస్తే ఫనా తర్వాత ఇంకా ఫనా ఫిలాక్ కూడా వెళ్ళలేదు, డ్రాప్ చేస్తే అప్పుడు అతను ఎక్స్పీరియన్స్ చేసేది సాధారణ ముక్తి లేదా లిబరేషన్ అంటారని మనం ఇంతకుముందు టైప్స్ ఆఫ్ ముక్తి దగ్గర మాట్లాడుకున్నాం. అప్పుడు అతనికి ఉండేది ఇన్ఫినిట్ బ్లిస్ అనే క్యారెక్టరిస్టిక్ మాత్రమే ఉంటుంది. ఈ అంటే 3 లక్షణాల్లో లక్షణత్రయంలో ఒక లక్షణాన్ని అతను ఎక్స్పీరియన్స్ చేస్తారు, అనంత ఆనందం అనేది. ఎప్పుడు ఫనా చేరిన తర్వాత ఫనా ఫిల్లాకి వెళ్ళక మధ్యలో అక్కడ కూడా బాడీ డ్రాప్ చేయొచ్చు, ఉంది అక్కడ. అది 3 days, 3 to 4 days ఉంది సంథింగ్. అలా కాకుండా ఫనా ఫిల్లాకి వెళ్ళాడు అనుకోండి, దాన్ని వేదాంతంలో నిర్వికల్ప సమాధి అంటారు. అది యాక్చువల్గా ఆత్మానుభవం, అనుభవంలోకి వచ్చింది, బ్రహ్మానుభవం అంటారు. ఆ స్థితికి వెళ్తే అక్కడ అనంతమైన శక్తి, జ్ఞానము, ఆనందం 3 లక్షణత్రయం 3ని కూడా అతను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత కూడా బాడీ డ్రాప్ చేయొచ్చు 3-4 days చేస్తే అక్కడితో ఆ ప్రయాణం అయిపోతుంది. కానీ అక్కడ నుండి కూడా కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తారు. అది ఎలాగా ఇప్పుడు మనం చదువుతాం. అదేండి, అదేనా ఇంకే ఏమైనా ఉందండి? అంటే ఫస్ట్ జర్నీ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఫనాఫిలే కదండి. ఫస్ట్ జర్నీ అంటే ఈ భూమికలన్నీ దాటడం, ఎండ్ ఆఫ్ ఫస్ట్ జర్నీ అనేది ఈ ఫనాతో అవుతుంది. అంటే అందులో కలిసిపోవడంతో ఫస్ట్ జర్నీ అవుతుంది. సెకండ్ జర్నీ ఫనాఫిల్ అండ్ సెకండ్ జర్నీ కింద నచ్చండి. ఇక్కడ పేర్లు ఎలా పెట్టారు? ఫస్ట్ జర్నీ అవుట్ ఆఫ్ ఆల్ ద సోల్స్ హూ కంప్లీట్ ద ఫస్ట్ జర్నీ ది వెరీ ఫ్యూ ఎంటర్ ఇంటూ ది సెకండ్. అంటే సెకండ్ జర్నీ అంటే ఇక్కడ అంటుంది ఫనా అంటే ఫనా ఫిల్లా నుండి బకాబెల్లాకి ఏదైతే ఉందో చెప్పండి. ఫనాఫిల్లాతో ఎండింగ్ అయినది ఫస్ట్ జర్నీ తీసుకోవచ్చా అని అలాగే చెప్పారు ఇక్కడ. అవునండి, అలాగే చెప్పారు. ఫనా వరకు అని చెప్పలేదు, ఫనా ఫిల్లా అనే చెప్పారు. ఫిల్లాతో ఓకే, వేరే ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న దీని? సెకండ్ జర్నీ అయిందండి, థర్డ్ జర్నీ తర్వాత పేరాలో చెప్పారు. కంటిన్యూ చేయండి అన్న. Jai Baba. The third journey is undertaken only by those who have accomplished the second journey and whose lot it is to bear the burden of the exercise of infinite power, knowledge and bliss, and so live God's life both as man and God simultaneously. అంటే ఈ థర్డ్ జర్నీ అంటే నేను ఇందాక ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ తప్పు చెప్పాను. సెకండ్ జర్నీలోనే
భూమి మీదకి వచ్చేసారు అన్నాను. ఇక్కడ థర్డ్ జర్నీలోనే చెప్తున్నారు ఆ విషయం. ద థర్డ్ జర్నీ ఈజ్ అండర్టేకన్ ఓన్లీ బై దోస్. ఈ మూడో జర్నీ చేసేది కేవలం హూ హ్యావ్ అకంప్లిష్డ్ ద సెకండ్ జర్నీ. ఆ సెకండ్ జర్నీ పూర్తి చేసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళు దాన్ని అనుభవించి పూర్తి చేసిన వాళ్ళే మూడవ జర్నీలోకి ఎంటర్ అవుతారు. అండ్ హూజ్ లాట్ ఇట్ ఇస్ టు బేర్ ద బర్డన్. వాళ్ళకి ఏంటి వర్క్ ఇచ్చారు, ఒక బర్డన్ ఇచ్చారు. అది ఏమిటి, వాళ్ళు దాన్ని భరించాలి, అంటే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఏంటి, టు ఎక్సర్సైజ్ the burden of exercise of infinite power, knowledge and bliss. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పొందిన అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాన్ని వాళ్ళు ఉపయోగించాలన్నమాట. అంతకుముందు వాళ్ళు ఓన్లీ కేవలం అనుభవించడమే. కానీ ఇప్పుడు ఈ థర్డ్ జర్నీ తీసుకునే వాళ్ళు ఏం చేయాలి, అనుభవిస్తూ దానిని మళ్ళీ ఉపయోగించాలి. అండ్ సో లివ్ గాడ్స్ లైఫ్ బోత్ యాజ్ మ్యాన్ అండ్ as God simultaneously. మరి వాళ్ళు అనుభవిస్తూ మళ్ళీ దాన్ని ఉపయోగించాలి. కాబట్టి వాళ్ళు సైమల్టేనియస్ గా ఇటు భగవంతుడుగాను జీవిస్తుంటారు, అటు మానవుడుగాను జీవిస్తుంటారు అని చెప్తున్నారు. నాకు ఇక్కడ లక్ష్మణ్ అయితే నేను ఇందాకది ఆ లాస్ట్ లైన్ మిస్ఇంటర్ప్రిట్ చేశాను. అక్కడ ఏంటంటావు దాని అర్థం? ఈ సెకండ్ జర్నీలో లాస్ట్ ఫ్యూ లైన్స్ నేను పొరపాటుని కిందకి దిగి వచ్చిన తర్వాత సంగతి చెప్పేశాను. అక్కడ అదే నేను ఇంకా పారాగ్రాఫ్ చెప్పలేదు ఇప్పుడు అండి. మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడి నుంచి చెప్పండి అయితే. సో ఇక్కడ ఏముందంటే అదే ఈ జర్నీ 6 భూమికలు దాటిన తర్వాత 7వ భూమికలోకి అడుగు పెట్టినప్పుడు ముందు ఫనాల్లోకి వెళ్తాడు. అక్కడ మనస్సు నాశనం పూర్తిగా అయిపోయి అసలు ఏమీ లేని స్థితిని అనుభవిస్తారు. దాన్నే నిర్వాణ స్థితి అంటారు అని చెప్పుకోం. ఇమ్మీడియట్ గా అది అయిపోయిన తర్వాత, అంటే అక్కడ కొంత సోల్స్ విడిచిపెడితే వాళ్ళకి సాధారణ ముక్తి వస్తుంది లేదా మోక్షం వస్తుంది. అక్కడ అనంతమైన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఒకవేళ ఆ 3-4 అతను అక్కడ కూడా ఉన్నాడు అనుకోండి, అది స్టేట్ దాటితే అతను వెంటనే నిర్వికల్ప సమాధిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ నిర్వికల్ప సమాధిని ఎక్స్పీరియన్స్ చేయగానే అంటే నేను భగవంతుడు అనే సమాధానం వాళ్ళకు వస్తుంది, నేనెవరు అనేటువంటి ప్రశ్నకి. అయితే ఈ ఫనాతో ముగిసిన ఫనా ఫిల్లాతో ముగిసిన మొత్తానికి మొదటి ప్రయాణం ముగిసిందని అంటాం. ఇంకా అక్కడితో మొదటి ప్రయాణం పూర్తయింది. అయితే ఫనాతో పూర్తవుతుందా ఫనా ఫిల్లా అనేది అతనికి ఏ రాసిపెట్టి ఉందో అతను డెస్టినీలో ఆ ఎక్స్పీరియన్స్ అతను పొందుతాడు. ఈ మొదటి ప్రయాణం పూర్తయిన తర్వాత అక్కడ ఇండివిజువాలిటీ గురించి మాట్లాడారు. ఇక్కడ ఇన్ ది స్టేట్, బహుశా అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉందమ్మా, మీరు అడిగారు కదా. అక్కడ రాసింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ జర్నీ, దిస్ జర్నీ హ్యాస్ నో స్టేషన్స్, it is an instant journey, the journey of the infinite consciousness being shaken from its absorption in I am God to abiding in God as God. In this state, individuality is regained, but individuality is now finite, and this infinity includes gross consciousness, and so as man and God, it experiences in the midst of most finite, the unlimited soul knows it's unlimited in the midst of. అయితే అక్కడ సెకండ్ జర్నీ అని పేరు పెట్టలేదు అనుకుంటాను, అందుకు కన్ఫ్యూజన్ వచ్చింది. అక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ జర్నీ ఎండ్ అయిపోయిందని చెప్పి ఏ వెరీ ఫ్యూ ఎంటర్ ఇన్ టు ది సెకండ్ జర్నీ అని చెప్పేశారు కదా. ఆ దిస్ జర్నీ అని ఉంది. ఆ దిస్ జర్నీ అంటే ఏంటంటే సెకండ్ జర్నీ. అది అంతే. సెకండ్ జర్నీ మొదలయ్యాక మళ్ళీ ఇండివిజువాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందనే నాకు అక్కడి నుంచి కన్ఫ్యూజన్. సరిపోయింది కదా ఇప్పుడు. ఇది ఇక్కడ దిస్ జర్నీ అని ఉంది కదా సెకండ్ లైన్ లో, అది హైలైట్ చేయండి సార్. ఈ దిస్ జర్నీ అనేది సెకండ్ జర్నీ. దిస్ జర్నీ అంటే రెండవ ప్రయాణంలో స్టేషన్స్ లేవు, మొదటి ప్రయాణంలో స్టేషన్స్ ఉన్నాయి. ఏవి ప్లేన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్, అవి స్టేషన్స్ అని చెప్పారు. ఈ సెకండ్ జర్నీలో స్టేషన్స్ లేవు. ఏంటి సెకండ్ జర్నీ ఎక్కడి నుండి కౌంట్ అవుతుంది? ఈదర్ ప్రస్తుతానికి ఫనాఫిల్లా అనుకుందాం, మనం అందరూ ఫనాఫిల్లాకి చేరారు అనుకుంటే, అంటే క్లియర్గా ఉండడానికి. నేను భగవంతుని అని తెలుసుకున్నారు, కానీ ఆ ఇండివిజువాలిటీ ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది.
అనంతత్వంలో. ఇప్పుడు అక్కడి నుండి అతను ప్రయాణం మొదలు పెడుతున్నారు. మొదలుపెట్టి ఆ ఇండివిజువాలిటీని తిరిగి పొందడం అనేది జరుగుతుంది. అంటే ఏదైతే మునిగిపోయిందో నేను అనేది అసలు పూర్తిగా ఇప్పుడు నేను బుడగను కాదు, అదే నేను బిందువును కాదు, సింధువుని అనే సముద్రాన్ని, నేను ఆ పరమాత్మని అనుకుంటున్న వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఆ ఇండివిజువాలిటీ బయటకు వస్తుంది. ఇండివిజువాలిటీ రీగెయిన్ అవుతుంది. అంటే ఒక దాంట్లో మునిగిపోయిన వ్యక్తి తిరిగి మళ్ళీ నార్మల్ స్పృహ రావడం అనమాట. అబ్జార్బ్ అయిపోయిన వ్యక్తి తిరిగి తను ఎవరో తను తెలుసుకోవడం. అలా ఆ ఇండివిజువాలిటీ అనేది మళ్ళీ రీగెయిన్ అయ్యి, అప్పుడు ఆ ఇండివిజువాలిటీ రీగెయిన్ అవ్వడం అంటే ఏంటి, ఫైనైట్నెస్ అని కూడా ఫీల్ అవ్వడం అలాంగ్ విత్ ఇన్ఫినిట్నెస్. అంటే ఎంతవరకు నేను అనంతుడైన పరమాత్మని అనుకున్న వ్యక్తి ఇప్పుడు నేను పరిమితమైనటువంటి శరీరాన్ని కూడా అనే స్పృహ అతనికి వస్తుంది. అంటే రెండూ ఉంటాయి. దాన్ని మనం గ్రాస్ కాన్షియస్నెస్ పొందడం అని అంటాం. సో ఈ ప్రాపంచిక స్పృహను పొందుతాడు అతను. సో ఇప్పుడు అతని దగ్గర భగవత్ చైతన్యం ఉంది, సృష్టి చైతన్యం. సృష్టి చైతన్యం అంటే ఈ యొక్క మనస్సు, మానసిక, సూక్ష్మ, స్థూల, మెంటల్, సటిల్, గ్రాస్ కాన్షియస్నెస్ కూడా ఉంది అతని దగ్గర. సో ఇప్పుడు అతని ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇలాగ మనిషిగా భగవంతుడిగా ఏకకాలంలో ఉంటూనే అతని అనంత శక్తి జ్ఞానానందాలను ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో తిరిగి ఈ మానవ చైతన్యాన్ని పొందడం ఏదైతే ఉందో, ఆ ఇండివిజువాలిటీ పొందడం ఉందో, దాన్ని సెకండ్ జర్నీ అని చెప్పారు. అంటే ఇది పరమహంస జీవన్ముక్త వరకు వస్తుందా? ఆ పేర్లు ఇప్పుడు అందులో నేను ఏముంది, మామూలుగా అడుగుతాను. ఇప్పుడు ఈ సెకండ్ జర్నీ ఎండింగ్ లో వెళ్ళేసరికి ఈ మధ్యలోనే అతను పరమహంస స్థితిని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, జీవన్ముక్త స్థితిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అంటే జీవన్ముక్త స్థితితో ఎండ్ అవుతుంది అది. ఓకే ఓకే. ఈ జర్నీ మధ్యలో ఉండేదే, అంటే ఈ నిర్వికల్ప సమాధి నుండి ఈ బకా స్థితికి చేరుకున్న దాన్ని సహజ సమాధి అంటారు. సెకండ్ జర్నీ ఎండింగ్ పాయింట్ ని సహజ సమాధి అంటారు. ఫస్ట్ జర్నీ ఎండింగ్ పాయింట్ ని నిర్వికల్ప సమాధి అనుకుందాం. ప్రస్తుతానికి ఫనాను పక్కన పెడదాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం. ఫనాఫిల్లా అనుకుంటే అంటే నిర్వికల్ప సమాధి. సెకండ్ జర్నీ ముగింపు సహజ సమాధి. సో ఈ సహజ సమాధి చేరుకునే మధ్యలోనే అతను పరమహంస స్థితిని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పరమహంస స్థితి అంటే కొంతసేపు ఇది, కొంతసేపు అది ఉంటుంది. సో అది దాటుకొని జీవన్ముక్త స్థితి దగ్గర ఎండ్ అవుతాడు. ఆ జీవన్ముక్త స్థితి సహజ సమాధి స్థితి, దాన్ని బకాబిల్లా స్టేట్. అక్కడ పూర్తి ఇండివిజువాలిటీ వచ్చింది. నేను మనిషిని, అంటే నేను భగవంతుని అయి ఉంటూ కూడా నేను మనిషిని అనే స్పృహను అతను కలిగి ఉంటాడు. అతనితో అతని యొక్క అనంత శక్తి ఆనందాలు ఉంటాయి. ఎందుకంటే భగవత్ స్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి అవి కూడా ప్యారలల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దాసు ఇండివిజువాలిటీ ఈజ్ నౌ ఇన్ఫినైట్ అన్నారు. యాక్చువల్ గా మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనది ఫైనైట్ కదా. అవునండి. ఇక్కడ యాక్చువల్ గా ఇండివిజువాలిటీ యాజ్ ఇన్ఫినైట్ అన్నది ఒక మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే అక్కడ రెండు ఉంటాయి. ఇండివిజువాలిటీ యాజ్ ఎ గాడ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాడు అతను. చేస్తూ మ్యాన్ అనే విషయాన్ని కూడా అతను గుర్తుపెట్టుకో, అంటే నేను మనిషిని అనే స్పృహను కూడా కలిగి ఉంటాడు. అంటే ఇది వాషనైజ్డ్ ఇండివిజువల్ ఏదో అంటారు దీన్ని, ఇండివిజువలైజ్డ్ వాషన్ అనేది పేర్లు ఉన్నాయి. సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు సార్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివేశారు కదా. జర్నీ ఎండింగ్ కి ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. అన్ని వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటాయి కానీ వాడరు, అంతే. యూజ్ చేయలేరు వేరే వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఎవరు ఏదో అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు? వేరే ఏమన్నా ఉన్నాయండి క్వశ్చన్లు మిగిలిన వాళ్ళు? ఓకే, నెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఒక మాట ఉందండి, మోస్ట్ ఫైనైట్నెస్ అని ఉంది కదా. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ అది experiences infinite power, knowledge, bliss in the midst of most finiteness. The unlimited soul knows its unlimitedness in the midst of limitation. అది ఇప్పుడు మీరన్న ఇన్ఫినిట్ ఇండివిజువల్ కి అంటే ఈ గ్రాస్ లో అన్ని కూడా పరిమితులే ఉంటాయి, ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ ఈ పరిమితుల మధ్యలోనే అతని యొక్క అన్లిమిటెడ్నెస్ ని అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అయితే ఇక్కడ మనం రెండు పదాలు చెప్పుకోవాలండి. ఒకటి లిమిట్, రెండోది లిమిట్లెస్, ఇంకోటి అన్లిమిటెడ్. బాబా ఈ మూడింటిని 3 సందర్భాల్లో వాడారు. లిమిట్ అంటే మనం అందరం కూడా లిమిటెడ్ బీయింగ్స్, లిమిటెడ్ సోల్స్.
మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా పరిమితంగా ఉంటుంది ఏ రకంగా తీసుకున్నా. అన్లిమిటెడ్ అనేటువంటిది ఎవరంటే ఎప్పుడైతే మనిషి ఆ, ఈ గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మానవ చైతన్యాన్ని పొందుతాడో అప్పుడు అతను అన్లిమిటెడ్ సోల్ ఆర్ అన్లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అలా కాకుండా భగవంతుడిగా ఉన్నాడు కదా, ఆ 7th ప్లేన్ లో పరమాత్మగా ఉన్నాడు. అతనికి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ లిమిట్లెస్నెస్. హద్, బేహద్, అనహద్ అనేటువంటి మాటలు బాబా అంటే సూఫీ పదాలు వాడారు. హద్ అంటే లిమిటెడ్, బేహద్ అంటే లిమిట్లెస్, అసలు దానికి లిమిటే లేదు. అన్హద్ అంటే అన్లిమిటెడ్. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్లో మనకు తెలిసి లిమిటెడ్ అర్థమవుతుంది అందరికీ. లిమిట్లెస్కి అన్లిమిటెడ్కి తేడా ఏంటి అంటే, లిమిట్లెస్ అంటే అసలు దానికి అవధులు అనేవి ఎగ్జిస్ట్ కావు. అది లిమిట్లెస్ అంటే బౌండరీస్ అనేవి ఉండవు దానికి. దట్ ఈస్ అన్లిమిటెడ్, సారీ లిమిట్లెస్. దానికి సూఫీ వాళ్ళు బేహద్ అంటారు. వీళ్ళు బే షరత్ అలా అంటారు. బే అంటే అది నెగిటివ్ని సూచిస్తుంది అరబీ భాషలో. సో బేహద్ అంటే లిమిట్లెస్ అని అర్థం. అన్హద్ అంటే అన్లిమిటెడ్. ఈ అన్లిమిటెడ్ అనే మాటకి ఏంటంటే లిమిట్స్తో కూడి ఉన్నదే కానీ దానికి లిమిట్ లేవు. ఇప్పుడు మనకు అన్లిమిటెడ్ కాల్స్ అని అంటారు టెలికామ్లో, వీటిలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎలాగ అయిపోయింది అంటే కాల్స్ మీద లిమిట్ ఉండాలి కానీ మేము లిమిట్ పెట్టలేదు దానికి. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోవడం కాదు అన్లిమిటెడ్ అంటే. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పటికీ దానికి లేదు లిమిట్, అది అన్లిమిటెడ్. సో ఆ కాంటెక్స్ట్లో దీన్ని అపరిమితమైనది మనం తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేసాం గుర్తులేదు. ఇది అన్లిమిటెడ్ అంటే అపరిమితమైందన్నా, అది అసలు పరిమితులు అంటే పరిమితులే ఎగ్జిస్ట్ కానిది అది. ఇది లిమిట్లెస్ అంటే అది పరమాత్మకి చెందింది అనమాట. కొంచెం ఆ యాడ్జెక్టివ్స్ మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే తర్వాత మనం చార్ట్స్ మాట్లాడినప్పుడు అవసరం. లిమిట్లెస్నెస్ అన్నది పరమాత్ముడిది, అదే కదా మీరు? అవునండి. రూపం లేని భగవంతుడు, నిరాకార భగవంతుడిది లిమిట్లెస్నెస్. అన్లిమిటెడ్నెస్ అనేది మానవ రూపంలో ఉన్న భగవంతుడిది, అంటే అవతారుడిది, సద్గురువుది. ఓకే. ఇంకా థర్డ్ జర్నీ ఉంది కదండి. ఈ థర్డ్ జర్నీ ఇంకేమైనా ఉందమ్మా? అది అయిపోతే జై బాబా ఇందాక పారాగ్రాఫ్ లోను అది ఇప్పుడు సెకండ్ జర్నీలో మాట్లాడుతూ సృష్టి చైతన్యం పొందాక గ్రాస్ కాన్షియస్నెస్ గురించే మాట్లాడారు. ఎప్పుడైతే సృష్టి చైతన్యం పొందుతారో 3 రకాల చైతన్యాలు పొందినట్టే కదా. మరి క్రాస్ వచ్చిందంటే ఆ 2 దాటి వచ్చినట్టే. అందుకు అవి ఇండైరెక్ట్ గా అందులో ఇంప్లైడ్ గా ఉంది ఆ మీనింగ్. ఇంప్లైడ్ అంటావా? అవును. ఇంకా లాస్ట్ లో థర్డ్ జర్నీ ఈజ్ అండర్టేకన్. అది చదివేశారు కదమ్మా థర్డ్ జర్నీ? చదివేశానమ్మా. సో థర్డ్ జర్నీ ఏంటంటే ఒకసారి బకా స్థితికి వెళ్ళిన తర్వాత, అంటే నేను మనిషిని అనేటువంటి అనుభవం, అంటే ఏకకాలంలో నేను భగవంతుని, నేను మానవుని అనేటువంటి ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత అక్కడ నుండి థర్డ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. థర్డ్ జర్నీలో ఏంటంటే ఈ బాధ్యతలు చేపట్టడం, అంటే సద్గురువుగా అతను ఇక్కడ అవతారుడిగా సద్గురువుగా ఏదైతే ఉందో ఆ స్థితి, ఇది థర్డ్ జర్నీ. ఆ స్థితిలో ఉన్నప్పుడు అతని కార్యక్రమాలన్నీ చేపడతారు, వర్క్ చేస్తూ ఉంటారు యూనివర్స్ కోసం, అంటే డివైన్ ఆఫీస్లో ఉంటారు. ఇప్పుడు ఈ థర్డ్ జర్నీ అంటే సి స్టేట్లో ఉన్నారు. మన 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ప్రకారం చెప్పుకోవాలంటే ఆ సి స్టేట్లో ఉండడం అనమాట. ఆ సి స్టేట్లో ఉన్నప్పుడు అది థర్డ్ జర్నీ అని చెప్పారు. ఇంకా ఫోర్త్ జర్నీ ఏంటంటే ఆ బాడీ డ్రాప్ చేయడం, సద్గురువుగా అతని యొక్క శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ థర్డ్ జర్నీ అయిపోతుంది. ఇంకా ఫోర్త్ జర్నీలోకి వెళ్ళిపోతారు. ఫోర్త్ జర్నీలోకి వెళ్ళిపోవడం అంటే ఇక శరీరాన్ని విడిచిపెట్టి ఆ అనంతత్వాన్ని శాశ్వతంగా అనుభవించరు. అదే ఇక్కడ కూడా అదే రాశారు, బేర్ ద బర్డన్ ఆఫ్ ఎక్సెస్ అనే ఆ బర్డన్ అంటే ఈ ప్రాపంచిక బాధ్యతలు అనే భారాన్ని మోస్తూ వాళ్ళకున్న అనంత శక్తి జ్ఞానానందాలని వినియోగిస్తారు అనమాట వాటి కోసం. అది భగవంతుడి జీవనము అని చెప్పారు బాబా. అత హైయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో అంటే క్రియేషన్లో, ఈవెన్ గురునానక్ ఒక మాట అంటారు, ట్రూత్ ఈజ్ హయ్యర్ బట్ లివింగ్ ఆఫ్ దట్ ట్రూత్ ఈజ్ ద హైయెస్ట్ అని ఒక మాట అంటారు అనమాట. అంటే అక్కడ ట్రూత్ అంటే గాడ్ అని, గాడ్ గొప్పవాడే అందరికన్నా, కానీ
ఆ గాడ్గా జీవించడం ఏదైతే ఉందో, అంటే భగవద్ జీవనం ఈ భూమి మీద ఈ క్రియేషన్లో, ఇది అన్నిటికన్నా గొప్పది, గొప్ప స్థితి అని నానక మాటది. సో అటువంటి స్థితిని ఈ థర్డ్ జర్నీలో వాళ్ళు పొందుతారనమాట. అంటే సద్గురువుగా వాళ్ళ జీవనం సాగిస్తారు. ఇది హయ్యెస్ట్ స్టేట్. బాబా ఎప్పుడు స్ట్రెస్ ఇచ్చింది దీనికే. ఇది ఈ ఈ ఇలాగ సోల్స్ అన్నిటిని ఈ స్థితిలో ఉంచడానికి ఆయన పడిన బాధలని. అంటే అవతారుడిగా బాబా వర్క్లో హయ్యెస్ట్ థింగ్ ఏంటంటే మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ కూడా అసలైన అర్థం ఇలాంటి సద్గురువులను తయారు చేయడం. సో బాబాస్ మిషన్ ఈజ్ టు నాట్ జస్ట్ టు మేక్ ద పీపుల్ రియలైజ్ గాడ్, ఆ గాడ్ లివింగ్ అని వాళ్ళు ఈ భూమి మీద గడిపేటట్టు చేయడం. ఎందుకంటే వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు. సో అది అంటే మెయిన్ అవతాడు యొక్క ఉద్యమానికి మూల కారణం అది. దాని ఉద్యమార్థం అది మిషన్ తాలూకా పరమార్థం. ఓకే. వెళ్ళండి సార్ నెక్స్ట్. అయితే మీరు ఈ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ ఒక విధంగా లిమిట్లెస్నెస్ అన్లిమిటెడ్నెస్కి రావడం అన్నది కూడా గ్రేటెస్ట్ ఫీట్ అనమాట. యాక్చువల్గా వచ్చి ఆ స్టేట్లోనే అన్ని చేయగలడు కదా వచ్చేది. ఫస్ట్ లిమిట్లెస్ అవుతుంది, ఆ లిమిట్లెస్ మళ్ళీ అన్లిమిటెడ్ అవుతుంది. అన్లిమిటెడ్ ఇదంతా సీక్వెన్స్ అనమాట. అవును. ఓకే. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన ప్రశ్న? లాస్ట్ ఉంది, ఓకే సార్, చదవండి అన్నమాట. కంటిన్యూ చేయండి. There are only 5 such masters living on the earth at any given moment, and they control the movement of the universes and the affairs of the worlds of men. ఇక్కడ ఇటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఈ థర్డ్ జర్నీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భగవంతుడుగాను, ఏకకాలంలో భగవంతుడుగాను మానవుడుగాను ఉండి సృష్టి చైతన్యం పొంది కిందకి దిగి వచ్చి ఇతరులకి సేవ చేస్తారు. అదే ఇతరులకి వాళ్ళ అనంత శక్తి జ్ఞానాల్ని వినియోగిస్తున్నాం అన్నాం కదండి. వాళ్ళని ఇప్పుడు చెప్పుకున్నాం ఆ మాస్టర్స్ అని. అలాంటి మాస్టర్లు కేవలం 5గురే ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఎప్పటికి ఎప్పుడు మనం చూస్తున్నా 5గురే ఉంటారు అన్నమాట. అంటే ఇందాక తను చెప్పినట్టు ఒక మాస్టర్ వెళ్ళిపోతే ఇంకొక మాస్టర్ వస్తుంటారు. మీరు ఏ మూమెంట్ లో చూసినా 5గురు అటువంటి మాస్టర్స్ ఉంటారు at any given moment, and they control the movement of the universes. వాళ్ళు ఏం చేస్తారు, ఈ విశ్వాల యొక్క కదలికలు, విశ్వాల్లో జరగవలసినవన్నీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏమేమవుతే ఈ విశ్వాల్లో జరగాలో. అండ్ ద అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్స్ ఆఫ్ మెన్, మళ్ళీను ఈ మానవులు జీవించే ప్రపంచాల యొక్క వ్యవహారాలన్నిటిని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. విశ్వాలు, మిగతా విశ్వాలని జరిగే వ్యవహారాలు, మళ్ళీ ఇక్కడ మానవులు జీవించే విశ్వాల యొక్క ప్రపంచాల యొక్క వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళ పని అది. ఓన్లీ వెన్ one of these 5 perfect masters drop his body can one of those who are abiding in God as God move onwards and complete the third journey to fill the vacant office. ఇది అబ్సల్యూట్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏ మూమెంట్ లో అయినా 5గురే ఉంటారు అని. మరి ఈ 5గురులో ఎవరైనా ఏదైనా మూమెంట్ లో ఒకళ్ళు బాడీ డ్రాప్ చేశారనుకోండి, ఈ ముందు ఉన్నారు కదండి, మనం చెప్పుకున్నాము సెకండ్ జర్నీ చేసి వచ్చారు అని చెప్పాం కదండి. అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అనంత శక్తి జ్ఞానాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళు వాడట్లేదు. కానీ వాళ్ళు సృష్టి చైతన్యం పొంది ఉన్నారు అని చెప్పండి. వాళ్ళలో ఒకళ్ళు ఈ డ్యూటీ తీసుకుంటారనమాట. ఈ సద్గురువుల యొక్క, ఈ పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క డ్యూటీ తీసుకుంటారు. జస్ట్ లైక్ మన జాబ్స్ లో చూడండి, ఒకళ్ళు రిటైర్ అవుతే ఆ కింద పోస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ లోకి వస్తారు. సో ఎప్పుడూ కూడా ఈ 5గురు సద్గురువులు ఉంటారు. ఈ 5గురులో ఒకళ్ళు బాడీ డ్రాప్ చేశారనుకోండి, ఇంకొక అతను అదే ఇంకొక సోల్ ఆత్మ వచ్చి, అదే ఇంకొక ఇట్లా సృష్టి చైతన్యం, నువ్వు ఏకకాలంలో భగవత్ చైతన్యం పొందిన ఆత్మ ఈ ప్లేస్ లోకి వస్తారు. అండ్ కంప్లీట్ ద థర్డ్ జర్నీ టు ఫిల్. వాళ్ళు సెకండ్ జర్నీ పూర్తి చేసుకుని థర్డ్ జర్నీలోకి వస్తారనమాట. అక్కడ వెయిటింగ్ లో కూర్చున్న వాళ్ళు ఈ వేకెంట్ ఆఫీస్, ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో, ఆఫీస్ లో ఏ పొజిషన్ అయితే వేకెంట్ గా ఉందో మాస్టర్ పొజిషన్, దాన్ని ఫిల్ చేస్తారు అని చెప్తున్నారు. కంటిన్యూ చేయనా సార్? జీవమ్మ ఒకసారి ఈ లాస్ట్ సెంటెన్స్
Only when one of these five perfect masters drops his body can one of those who are abiding in God as God move onwards and complete the third journey to fill the vacant office. ఇదేంటంటారంటే ఒకటి థర్డ్ జర్నీ పూర్తయిపోయింది, ఇంకా మూవ్ ఆన్ అయిపోతారు అంటూ టు ఫిల్ ద వేకెంట్ ఆఫీస్ అంటే ఇంకొకళ్ళకి స్థానం ఇవ్వడానికి ముందుకు వెళ్ళిపోతారన్నా ఇది మీనింగ్? Only one of these five perfect masters drops his body. Can one of those who are abiding in the God, అంటే వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు జీవన్ ముక్తలుగా అక్కడ వెయిట్ చేస్తున్నారు కదండి, సెకండ్ జర్నీ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ బాడీ డ్రాప్ చేసిన మాస్టర్ ఏమో థర్డ్ జర్నీ పూర్తి చేసేస్తాడు. అప్పుడే కదా అతను వెళ్ళగలడు. అతను వెళ్తేనే అతను థర్డ్ జర్నీ పూర్తి చేసి వెళ్తాడు కదండి. అప్పుడు ఆ సెకండ్ జర్నీలో ఉన్న వాళ్ళు థర్డ్ జర్నీలోకి వస్తారు అన్నారు. అర్థమైందండి. అది కాదు దాసు చెప్పండి. అది చార్ట్ ఒకసారి పెట్టండి సార్, మీకు అక్కడ క్లియర్ గానే ఉంది. ఏది నిన్న చూసిన చార్టా? మీరు ఉంది కదా, అది కూడా మీ దగ్గర ఉందా? రైట్, పైకి ఇది మనం ఈ చార్టే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ జర్నీ చూసారు కదా, ఫస్ట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది, సెటిల్మెంటల్ దాటాం. అది దాటిన తర్వాత మనకి 7th ప్లేన్ తో జర్నీ ఎండ్ అవుతుంది. పక్కన 7th ప్లేన్ ఫనా అని రాసి చూసారు అక్కడ. 7th ప్లేన్ అయిపోయిన తర్వాత ఫనాఫిల్లా ఆ రెండు అయిపోయిన తర్వాత మనకి సెకండ్ జర్నీ స్టార్ట్ అవుతుంది బకా వరకు. ఓకే, బకాలోకి వెళ్తే ఇటు రండి సార్, కొంచెం మళ్ళీ ఇటు వస్తే అక్కడ రాస్తున్నది అర్థం ఏంటంటే, ఈ ఫస్ట్ ది పాసింగ్ అవే ఇంటూ గాడ్ అవుతుంది, అంటే గాడ్ లోకి వెళ్ళడం, బికమింగ్ గాడ్ అని అన్నారు చూసారు. ఇది ఈ జర్నీలో గాడ్ అవుతున్నాడు అనమాట, బికమింగ్ గాడ్. ఫస్ట్ జర్నీ టైంలో భగవంతుడిగా మారబోతున్నాడు, అలా రాశారు. చివరికి భగవంతుడు అయిపోతాడు అక్కడ. ఇక్కడ సెకండ్ జర్నీ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడే అయి ఉన్నాడు, అబైడింగ్ ఇన్ గాడ్, అందులో స్థిరపడడం అనేది ఉంటుంది, బీయింగ్ గాడ్ అని. ఆ సెకండ్ జర్నీ ఎండ్లోకి వస్తే అతను జీవన్ముక్తిగా ఉంటాడు సెకండ్ జర్నీ ఎండింగ్ లో. ఫస్ట్ జర్నీ ఎండింగ్ లో అతను బ్రహ్మీభూతిగా ఉంటాడు అనుకుందాం, అంటే మనం ప్రస్తుతానికి ఫనాఫిల్లాని కలుపుకుందాం. ఆ బ్రహ్మీభూతిగా ఉన్న అతను సెకండ్ జర్నీ ఎండింగ్కి వచ్చేసరికి పరమహంసగా స్థితిని పొంది జీవన్ముక్తిగా ముగుస్తుంది బకా స్టేట్ లో. దాన్ని అబైడింగ్ ఇన్ గాడ్ అన్నారు. ఇంకా అక్కడి నుండి జీవన్ముక్త స్థితిలో సద్గురువుగా అతను మారి సద్గురువుగా ఉండడం అనేది థర్డ్ జర్నీ. అంటే మారడం అంటే ఏం లేదు, జీవన్ముక్తికే అన్నీ తెలుసు, కాకపోతే యూజ్ చేసే అథారిటీ ఉండదు. సద్గురువుగా ఉంటేనే అతను యూజ్ చేయగలుగుతాడు. ఆల్రెడీ అతనికి ప్రాపంచిక స్పృహ ఉంది, అనంత శక్తి జ్ఞానానందాలు ఆయన దగ్గర ఉన్నాయి, కానీ వాడడానికి కానిస్టేబుల్ దగ్గర గన్ ఉంటుంది, కానీ పర్మిషన్ ఉంటే కానీ అతను షూట్ చేయలేడు. అలా ఇక్కడ వీళ్ళకి అనుమతి అనేది ఉండదు, ఆ అథారిటీ వస్తుంది అది యూజ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి, ఆ డివైన్ ఆఫీస్ ఎప్పుడే జరుగుతుంది అనేది ఇందులో డిస్కస్ చేసిన పాయింట్. అంటే ఒక సద్గురు 5గురు ఉంటారు కాబట్టి 5గురిలో ఒకళ్ళు బాడీ డ్రాప్ చేస్తే, మరి ఎప్పుడు 5గురు ఉండడం అనేది ఓ నియమం కాబట్టి, బ్యాలెన్స్ చేయాలంటే సృష్టిని, అలాగే ఆ అఫైర్స్ నడిపించాలంటే 5గురు తప్పనిసరి కాబట్టి, ఈ జీవన్ముక్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి థర్డ్ జర్నీలోకి వెళ్తాడు, అంటే అదే సద్గురు అవుతాడు, ఆఫీసుని ఫిల్ చేస్తాడని చెప్తున్నారు. దాన్ని పేరు మీరు చూస్తే లివింగ్ గాడ్స్ లైఫ్ అని ఉంది లెఫ్ట్ సైడ్, లివింగ్ గాడ్స్ లైఫ్. ఆ సద్గురువుగా ఉన్నప్పుడు మాత్రమే మనం భగవద్ జీవనాన్ని జీవిస్తున్నాడు అని మనం చెప్పగలం. దాన్ని కుతుబియత్ అంటారు. ఓకే, ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాల్సింది, ది 5 మాస్టర్స్ లివింగ్ ఆన్ ఎర్త్, అంటే భగవద్ జీవనాన్ని గడుపుతున్న 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ద యూనివర్సెస్ అండ్ అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్స్ అని 2 పదాలు వాడారు, మూమెంట్ ఆఫ్ ద యూనివర్సెస్ అండ్ అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్స్ అని. ఎందుకంటే చార్ట్ లో కానీ చూస్తే, ఒకసారి చార్ట్కి వెళ్ళండి,
మనకు చాలా యూనివర్సెస్ ఉన్నాయి అక్కడ. క్రిందకు వచ్చింది సార్. చార్ట్‌లోనే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఉన్నాయి కదా! ఈ క్రియేషన్‌లో అనేక విశ్వాలు ఉన్నాయి. ఈ విశ్వాలన్నింటి యొక్క అవి వాటి జీవనం సాగాలి అంటే అందులో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఇయన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. అంటే కేవలం మన భూమనే కాదు. అనంత లక్షలాది విశ్వాలలో జరిగే ఏం జరగాలి? ఏంటి అనేది చూస్తారు. అలాగే మనం ఉన్నటువంటి ఈ వరల్డ్స్ ఏవైతే ఉన్నాయో 3 వరల్డ్స్ ఉన్నాయని అనుకున్నాం కదా! అంటే మనుషులు అందులో అఫైర్స్ చాలా ఉంటాయి వ్యవహారాలు. ఆ వ్యవహారాలు కూడా చక్కబెట్టేది వీళ్ళే. అలాగే ఇంకా సెటిల్మెంటల్ వరల్డ్‌లో కూడా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తుంటారు. అంటే ఇంత భారం ఉంటది వాళ్ళ మీద, ఆ ఐదుగురి మీద. మనం సాధారణంగా ఒక ఫ్యామిలీని చూడడానికి మనకి హెడేక్ ఉంటది. ప్రధానిగా ఒక దేశాన్ని చూడడానికి ఉంటది. వాళ్ళు చూడండి ఎంత బర్డెన్ మోస్తుంటారు. ప్రతిదాన్ని పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేస్తుంటారు. టైమ్ టు టైమ్. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దాం అండి దాసు. ఓకే. చదవండి అమ్మా ఇది. It is the duty of these 5 perfect masters to precipitate the advent of the ancient one or avatar and to hand over to him the charge of his own creation. ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న 5 సద్గురువులకి ఈ వ్యవహారాలన్నీ చూసుకునే డ్యూటీ ఉంది. అలాగే వాళ్ళకి ఇంకొక డ్యూటీ కూడా ఉంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దీస్ పర్ఫెక్ట్ మాస్టర్స్ టు ప్రెసిపిటేట్ ది అడ్వెంట్. వాళ్ళకి ఇంకొక డ్యూటీ ఏముంది? ఈ సనాతన పురుషుడైన అవతారుణ్ణి ఇక్కడికి భూమి మీదకి తీసుకురావాల్సిన పని కూడా వీళ్ళదేను. అండ్ టు హ్యాండ్ ఓవర్ టు హిమ్ ద చార్జ్ ఆఫ్ హిస్ ఓన్ క్రియేషన్. అవతారుని రాకకు వాళ్ళే కారణం అవుతారు. మళ్ళీ ఆయన వచ్చాక ఈ మొత్తం ఈ ఈ ఆ అవతారుడి యొక్క క్రియేషన్ వర్క్ నంతా చార్జ్ నంతా ఆ అవతారుడికి అప్పచెప్పేస్తారు. మరి అంతవరకు అవతారుడు రాక జరగక ముందు అంతా ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ చూశారు. ఎప్పుడైతే అవతారుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చారో, ఈ సృష్టిలోకి తీసుకొచ్చారో, అప్పుడు ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ 5గురును వాళ్ళ ఛార్జ్‌ని అవతారుడికి అప్పచెప్పేస్తారు. ఎందుకంటే ఆయనే ఈ సృష్టి యొక్క యజమానికి అప్పచెప్పేస్తారు అని కంటిన్యూ చేయండి నెక్స్ట్. ఓకే. All those who live God's life on earth and all those who abide in God as God on earth, when they drop their bodies, also shed forever their subtle and mental vehicles and pass away utterly as God, retaining infinite individuality and experiencing infinite power, knowledge, and bliss. This is the 4th journey. So, ఇక్కడ చెప్తున్నారు ఆల్ దోస్ హూ లివ్ గాడ్స్ లైఫ్ ఆన్ ఎర్త్. అంటే ఎవరెవరైతే ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ గురించి ఈ భూమి మీద భగవంతుడి యొక్క జీవనాన్ని జీవించారో, అండ్ ఆల్ దోస్ హూ అబైడ్ ఇన్ గాడ్ యాజ్ సారీ ఒక్క నిమిషం అండి, నేను పొర చెప్పాను. ఆల్ దోస్ హూ లివ్ గాడ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్ దోస్ హూ అబైడ్ ఇన్ గాడ్ యాజ్ గాడ్ ఆన్ ఎర్త్. అంటే పర్ఫెక్ట్ మాస్టర్స్ గా ఉన్నవాళ్ళు మళ్ళీను భగవంతుడు భూమి మీద ఉండేవాళ్ళు వెన్ దే డ్రాప్ దేర్ బాడీస్, అంటే ఈ సద్గురువుల గురించి చెప్తున్నారు. వాళ్ళు బాడీ డ్రాప్ చేసినప్పుడు ఆల్సో షెడ్ ఫర్ ఎవర్. వాళ్ళ బాడీని డ్రాప్ చేయడం అంటే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేయడం. ఆ భౌతిక శరీరంతో పాటు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాన్ని, మళ్ళీ అదే సూక్ష్మ వాహనాన్ని, మళ్ళీ మానసిక వాహనాన్ని అవి కూడా వదిలేస్తారు. అంటే శరీరాలే స్థూల శరీరం విడిచిపెట్టేస్తారు, సూక్ష్మ శరీరం విడిచిపెట్టేస్తారు, మానసిక శరీరం విడిచిపెట్టేస్తారు. అండ్ పాస్ అవే అట్టర్లీ యాజ్ గాడ్. వాళ్ళ అక్కడ ఇవన్నీ విడిచిపెట్టేసి కంప్లీట్ గా భగవంతుడుగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి సృష్టి నుంచి వెళ్ళిపోతారు. రీటైనింగ్ ఇన్ఫినిట్ ఇండివిజువాలిటీ. అలా వెళ్ళిపోయినా వాళ్ళు ఆ అనంత
ఇండివిజువాలిటీ దగ్గర ఆగిపోతుంది వ్యవహారం. ప్రత్యేక ఆత్మలుగా వాళ్ళు దాన్ని రీటైన్ చేస్తారు. అండ్ ఎక్స్పీరియన్సింగ్ వాళ్ళు, అంటే నాకు అర్థమైంది వీళ్ళు ఆ 2B పరిస్థితికి వెళ్ళిపోతారు అనమాట అండి. పరమాత్మ స్థితికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు దే విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. వాళ్ళ ఆ స్థితికి వెళ్ళిపోయి ఆ శరీరాలు విడిచిపెట్టేసి ఆ స్థితికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం అనేది పొందుతూనే, అంటే ఎక్స్పీరియన్స్ అనుభవిస్తూనే ఉంటారు. ఇది 4th జర్నీ. అంటే వాళ్ళు 3rd జర్నీ పూర్తి చేసేసి 4th జర్నీ వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఈ శరీరాలన్నీ విడిచిపెట్టేసి కంప్లీట్ గా ఇక్కడ డ్యూటీలన్నీ క్లోజ్ చేసేసి ఆ 2Bలోకి వెళ్ళిపోవడం అని చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది. జై బాబు. ఇది కూడా పూర్తి చేశానా సార్? చదివేయండి, ఒక్కటే ఉంది. In reality, these 4 journeys are never journeyed, for God has nowhere to journey. అసలు వాస్తవానికి చెప్పాలంటే అసలు ఈ 4 జర్నీలు అని మనం చెప్పుకుంటున్నాం, 4 ప్రయాణాలు అసలు ఎప్పుడూ ప్రయాణం చేయబడలేదు. ఎందుకు? అసలు భగవంతుడు అసలు ప్రయాణించడానికి అసలు ఎక్కడుంది? అంతటా ఉన్నది భగవంతుడే అని చెప్తున్నప్పుడు ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారని చెప్పడంలో అసలు హాస్యాస్పదంగానే ఉంది కదా. అందుకు చెప్తున్నారు అసలు భగవంతుడు ఎక్కడికి ప్రయాణించలేదు. ఆయన అన్ని చోట్ల ఉన్నది ఆయనే అయినప్పుడు ఎక్కడికి ప్రయాణిస్తారు? సో వాస్తవానికి అసలు భగవంతుడు ఈ 4 జర్నీలు చేశాడు అని చెప్పుకోవడం అనేది అసలు ఎప్పుడూ ఇలాంటి ప్రయాణాలు చేయనే లేదు. హీ ఈజ్ వితౌట్ బిగినింగ్ అండ్ వితౌట్ ఎండ్. ఆ భగవంతుడికి అసలు ఆది లేదు, అంతము లేదు. అంటే ఆరంభం లేదు, అంతము లేదు. And everything which has the appearance of being appeared from that which has no beginning and passes into that which has no ending. ఇప్పుడు మనం ఏవైతే ఇవన్నీ చూస్తున్నామో అన్ని ఎవ్రీథింగ్ అని మనం చెప్పుకున్నాం, చిన్న ఎవ్రీథింగ్ అవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి, ఈ అన్నీను కనబడుతున్నాయి కదా, అవి దాన్ని స్మాల్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. మనకి ఏవైతే కనబడుతున్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దట్ నుంచి, అంటే ఆ సర్వం నుంచి వచ్చాయి. అక్కడ దానికి బిగినింగే లేదు, దానికి అసలు ఏమీ ఆది లేదు. అండ్ పాసెస్ ఇన్ టు దట్, మళ్ళీ ఆ దట్లోకి, ఆ సర్వంలోకి వెళ్ళిపోతున్నది. విచ్ హ్యాస్ నో ఎండింగ్. ఆ సర్వానికి అసలు అంతమే లేదు. సో అంతం లేని బిగినింగ్ నుంచి అంతం లేని ఎండింగ్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా అర్థమే. అంటే అసలు ఈ దట్ అనే దానికి సర్వానికి బిగినింగ్ లేదు, ఎండు లేదు. ఇదంతా ఉన్నట్లుగా కనబడుతుంది అని చేయబాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 3 పేరు. Sir, Jai Baba, sir. జయో సార్. Sir, this 4th journey is conducted by both Sadgurus and as well as the Jivan Muktas. Yes, sir. It appears to. After dropping the body, both will attain that final death. True. Not only Sadgurus. Yes, sir. Not only God's life on earth and all those who abide in God as God on earth. That is Jivan Mukta. Yes, sir. దాస్ జై బాబా. సో ఇక్కడ ఈ సద్గురువుల యొక్క కర్తవ్యం కేవలం ప్రాపంచిక వ్యవహారాన్ని చక్కబెట్టడం, అలాగే ఈ విశ్వంలో విశ్వం యొక్క వ్యవహారాన్ని చూడడం, ఇవే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే సాక్షాత్తు ఈ సృష్టి అంతా ఎవరిదై ఉందో, అక్కడ చాలా మంచి మాట వాడారు, అంటే హ్యాండ్ ఓవర్ టు హిమ్ ద చార్జ్ ఆఫ్ హిజ్ ఓన్ క్రియేషన్ అని. అంటే భగవంతుడి యొక్క ఈ సృష్టి అనేది ఆయన నుండి పుట్టింది, ఆయన ద్వారా వచ్చింది, కానీ ఇది ఆయనదే. అందుకు బాబా మనకి ఎప్పుడు కూడా ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద క్రియేషన్, ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ద క్రియేషన్ అని అంటూ ఉంటారు. కాబట్టి సృష్టికి అందరికి జన్మని ఇచ్చింది ఆయన కాబట్టి, భగవంతుడు కాబట్టి, తన బిడ్డని మరి మనందరికీ తండ్రి ఆ భగవంతుడి కాబట్టి, ఆయన నుండి ఈ సృష్టి అంతా వచ్చింది కాబట్టి, ఆయన మానవ రూపం దాల్చినప్పుడు ఆ మానవ రూపాన్ని ఆ భగవంతుడు తీసుకోవడానికి, సంభవింపజేయడానికి
ఆయన ఈ భూమి మీదకి తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కార్యం. సద్గురువులు చేపట్టే అనేక కార్యక్రమాల్లో అత్యున్నతమైనది, అతి ఉత్కృష్టమైనదిగా చెప్పబడుతుంది ఆ భగవంతుని అవతరింపజేయడం. అతన్ని అవతరింపజేసి, నాయన ఇగో నీ సృష్టి, నువ్వు సృష్టించుకున్న నీ సృష్టిని నీకు అప్పచెప్తున్నావని ఒక తండ్రికి బిడ్డను అందజేసినట్టు ఆయన చేతుల్లో మన సృష్టి బాధ్యతలన్నీ కూడా వాళ్ళు అప్పగిస్తారు ఆ భగవంతుడికి. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్యూటీస్ సద్గురుస్ హ్యావ్ ఎవర్ పర్ఫార్మ్డ్ అనమాట. ఇది మనం ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేసుకోవాల్సిందంటే. రెండోది మన రఘుపతి గారు చెప్పినట్టు ఈ 4వ జర్నీ అంటే సాధారణంగా మనం 3కి వచ్చే 4కి వెళ్ళాలి అనుకుంటాం, అలా లేదు. 2వ జర్నీలో ఉన్నటువంటి ఇప్పుడు జీవన్ముక్తే ఒక అతను ఉన్నారు, అతనికి సద్గురువుగా ఛాన్స్ ఎప్పుడూ రాలేదు అనుకోండి. అప్పుడు అతను బాడీ విడిచిపెట్టేస్తే అప్పుడు దాన్ని కూడా 4వ ప్రయాణంగానే చెప్తారు. కాకపోతే అతను 2 నుండి డైరెక్ట్గా 4వ ప్రయాణం. 4వ ప్రయాణం అంటే శరీరం విడిచిపెట్టాడు. గాడ్గా ఉన్న వాళ్ళు, గాడ్లో ఉన్నవాళ్ళు, గాడ్గా ఉన్నవాళ్ళు. గాడ్లో ఉన్నవాళ్ళు అంటే అబైడింగ్ ఇన్ గాడ్. గాడ్గా జీవనం సాగించిన వాళ్ళంటే సద్గురువులు. ఇద్దరూ కూడా శరీరం చాలించేటప్పుడు ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి, స్థూల సూక్ష్మ మానసిక శరీరాలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుడిగా వాళ్ళు పరమాత్మగా 2Bలో ఉంటారు శాశ్వతంగా. ఆ అనంత ఏది వ్యక్తిత్వాన్ని, అంటే ఆ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని, ఇండివిజువాలిటీని వాళ్ళు హోల్డ్ చేస్తూ, అక్కడ ఇండివిజువాలిటీని హోల్డ్ చేయడం అంటే వాళ్ళ అనుభవం వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పడం, అంతేగాని ఆ సోల్కి అనుభవం రాగానే అందరికి వచ్చేసిందని చెప్పకుండా ఉండడానికి ఆ మాట చెప్తున్నా. సో వాళ్ళ అనుభవాన్ని వాళ్ళతో పాటు నేను భగవంతుని అనేటువంటి ఆ స్పృహని శాశ్వతంగా కంటిన్యూ చేస్తే పరమాత్మలో ఉంటారు. దాన్ని 4th జర్నీగా చెప్పారు. ఆ 4th జర్నీ అనేది జీవన్ముక్తులకు ఉంటుంది, సద్గురువులకు ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పారు రిటైనింగ్ ఇన్ఫినిట్ ఇండివిజువాలిటీ, ఎక్స్పీరియన్సింగ్ ద నాలెడ్జ్ పవర్ బ్లిస్ అని. అలా శాశ్వతంగా ఉండడమే 4th జర్నీ. అంటే ఇంతవరకు ఉన్న సద్గురువులందరూ కూడా, శరీరం విడిచిపెట్టిన సద్గురువులు, జీవన్ముక్తులు అందరూ ఉన్న జర్నీ 4th జర్నీగా చెప్పబడుతూ ఉంది. ఇంకా లాస్ట్ మాట ఏంటంటే అసలు ఈ ప్రయాణాలు ఏవైతే మనం మాట్లాడుతున్నామో, అంటే మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3, 4 ఈ ప్రయాణాలన్నీ నిజంగా జరిగాయా? ప్రయాణం అంటే మనకు తెలిసి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాం. అసలు 1, 2 ఇలా లేవు కదా, 2 స్థానాలు. ఉన్నదే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తప్ప మరొకటి లేదు. మరి ఇవన్నీ ఎందులో జరుగుతున్నాయి ఈ జర్నీలంతా? అంటే ఇవి నిజమైన జర్నీలు అంటే కాదు. అంటే జర్నీ వితౌట్ జర్నీయింగ్ అని చెప్పారు ఇక్కడ. అంటే ప్రయాణంలాగా అనిపిస్తుంది కానీ అది ప్రయాణం కాదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పడుకున్నాడు, 3 గంటలకు ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు, 4 గంటలకి అతనికి కలలతో కూడిన నిద్రలో ఉన్నాడు. 4 నుండి 5 మధ్యలో ఇప్పుడు 5:30, 6 అవుతుంది, స్పృహ వచ్చింది అతనికి, అతని మెలకు వచ్చింది. అంటే చుట్టూ ఏముందో అతను గమనిస్తున్నాడు. సో మూడిట్లో జర్నీ చేశాడు అంటే చేశాడు. ఎక్కడి నుండి అక్కడికి అంటే మెలకువ లేని స్థితి నుండి మెలకువ వచ్చిన స్థితికి జర్నీ చేశాడు. తప్పిస్తే అది నిజమైన జర్నీ అంటే ఏం లేదు. ఆ మనిషి అక్కడే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నదంతా భగవంతుడే ఉన్నాడు, ఇంకోటి మరొకటి లేదు. కాబట్టి మనకి ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రపంచం ఎక్కడి నుండి వచ్చిందంటే ముగింపు లేని దగ్గర నుండి, ముగింపు అంటే ఆరంభం అంతం లేని దగ్గర నుండి ఇదంతా వచ్చింది, మళ్ళీ అందులోనే ఇదంతా పోతుంది అనే విషయం చెప్పారు. ఎలా అయితే ఒక వ్యక్తికి కళ అనేది వచ్చి మళ్ళీ పోతుందో ఆ వ్యక్తి అలాగే ఉంటాడు, ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు లేదు. అలాగే ఈ సృష్టి అంతా భగవంతుడి దగ్గర నుండి అలాగే జరిగింది. ఇందులో చేసిన ప్రయాణాలు కూడా అటువంటివే. ఆయన ఎప్పుడు ఆయనలాగే ఉన్నాడు. ఇప్పుడు మనం భగవంతుడితో ఏకమై ఉన్నాం కాబట్టి ఆ స్పృహ లేదు మనకి. రేపు జర్నీ, ఫస్ట్ జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటాం, సెకండ్ జర్నీ అయిపోకుండా 4th జర్నీలో కూడా ఉంటాం. అలాగే ఈ మానవ జన్మ ఎత్తక ముందు ఆయన దగ్గరే ఉన్నాం. మనం ఎప్పుడూ ఆయన దగ్గరే ఉన్నాం. ఉన్నది ఒకటే ఉంది, మళ్ళీ ఇక్కడ తౌహిద్దే ఉన్నది, ఆ వన్నెస్సే ఉంది, ఇంకోటి లేదు అని కన్ఫర్మ్ చేస్తూ ముగించారు. జై బాబా. అయితే ఈ టీహెచ్ అది ఈ దట్ అనేది భగవంతుడనా, సర్వమనా, అవును, బియాండ్ గాడ్. ఓహో, బియాండ్ గాడా? బియాండ్ గాడ్, ఇంకా గాడ్ ఏదైతే ఉందో అస్తిత్వం ఇంకా. ఎందుకంటే ఈ క్రియేషన్ అంతా దాని నుండి వచ్చింది కాబట్టి. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఈ టాపిక్ అయ్యింది. ఇంకా అంటే చిన్న ప్రశ్న అండి దాసు, నెక్స్ట్ డిస్కస్ చేసే ముందు
జస్ట్ క్లారిఫికేషన్ కింద మనం డిస్కస్ చేసిందే. రిటైనింగ్ ఇన్ఫినైట్ ఇండివిజువాలిటీ ప్లస్ ఆల్ దీస్ 3 క్వాలిటీస్. నిర్వాణ నుంచి భగవంతుడిలో డ్రాప్, భగవంతులో ఐక్యమైపోయే డ్రాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఇండివిజువాలిటీ అన్న కాన్సెప్ట్ ఉండదు, అలాగే పవర్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, కేవలం బ్లిస్ ఉంటుంది. కానీ ఈ రూట్ ద్వారా వచ్చి ఇలాగా ప్రయాణం ముగించుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇన్ఫినైట్ ఇండివిజువాలిటీని రిటైన్ చేసుకుంటారు, ప్లస్ ఇన్ఫినైట్ పవర్, నాలెడ్జ్ ప్లస్ బ్లిస్ 3 ఉంటాయి. అది అజంప్షన్ కరెక్టే కదా అని అనుకుంటున్నానండి నేను కూడా. అంటే బాబా ఈ ఫనా దగ్గర ఎవరైతే అంటే ముఖ్యంగా ఈ నిర్వాణం అనే స్థితిని పొందిన తర్వాత డైరెక్ట్ గా రెండో జర్నీ చేయకుండా ఫస్ట్ జర్నీతోనే ముగిసిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి పవర్ నాలెడ్జ్ ఉంటుందా అనేది లేదని అంటే ఉంటుందని చెప్పలేదు అక్కడ. దాని అర్థం లేదని అని అనుకున్నాను. మీరు అదే కదా అంటున్నారు? అదే అదే ఉన్నట్టుగా అయితే చెప్పలేదు బాబా. ఓన్లీ వాళ్ళు బ్లిస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, సాధారణ ముక్తి అని చెప్పారు. అక్కడ ఇండివిజువాలిటీ గురించి మాట్లాడారు. మరి అది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ తెలియదు. వాళ్ళు కూడా 2B ఉంటారు కదండి, నాకు కూడా 2Bలోనే ఉంటారండి. అంటే ఇంకా అందులో చాలా ఉండొచ్చేమో మనకు తెలియదు. అంటే వాళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా ఫర్దర్ గా వాళ్ళు ఏంటి, వాళ్ళు 2Bలో ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి చెప్పారు బాబాకి అడిగితే ఒక సందర్భంలో, బాబా అన్న మాట అంటే అసలు చాలా ఉంటాయి అక్కడ విషయాలు. దేన్ని ఇప్పుడు మన ఇల్లుని ఎవరైనా చెప్పండి మీ ఇల్లు అంటే ఏం చెప్తారు మీరు? మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా చెప్పలేనిది ఏదో ఉండిపోతుంది మీరు కదా. అలాగా అసలు అది అంటే ఇది ఎలాంటిదని బాబా చెప్పారంటే, ఒక చీమ దగ్గరికి వెళ్ళి నీకు మానవ ప్రపంచం గురించి చెప్తానని ఎవడైనా ప్రయత్నం చేశాడు అనుకోండి, చీమకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు సరే చీమకు మేము ఇలా మనుషులవి, మేము ఇలా ఉంటాయి, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. పోనీ అంతవరకు అర్థమైంది. ఇలా ఆఫీస్ ఉంటుంది, ఇలా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కరెంట్ ఆఫీస్ ఉంటుంది. అంటే ఏమని చెప్తారు చీమకు మీరు వెళ్ళి మానవ జీవితం గురించి? దానికి ఉన్నది ఇంత లిమిటెడ్ ఇంటలెక్ట్. అంటే చీమ అంటే సైజ్ బట్టి కాదు, దాన్ని అర్థం చేసుకున్న బుర్ర. అలాగా ఈ అనంతమైన సృష్టి, దానిలో జరిగే కార్యకలాపాల భగవత్ స్థితి గురించి మాటలు చెప్పలేమంట. చీమ మనిషి అయితే తప్ప ఆ చీమకి ఏం చెప్పినా అర్థం కాదు. చెప్పినవన్నీ వెరీ లిమిటెడ్ అట అసలు. అలాగే మనకి నోట్తో ఏం చెప్పినా అది మన ఇంటలెక్ట్ ని ఏదో ఈ క్షణం సాటిస్ఫై చేసి ఆయన వైపు అంటే తిరగేటట్టు చేయడానికి తప్ప వాస్తవ సత్యాన్ని నేను బుర్రతో గ్రహించేస్తానంటే అది సాధ్యం కాదని చెప్పేశారు అందరూ. అయితే చాలా బాగుందండి ఎగ్జాంపుల్, ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ అది. అది నాకు మీరు చెప్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, అందుకు మనం ఈ వ్యాస్ట్నెస్ ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంటెలెక్చువల్గా ట్రై చేయకుండా, మనం మానవుడు ఎలా అవ్వాలి, ఇప్పుడు చీమ ఎగ్జాంపుల్లో చీమ మానవుడు అయితేనే తెలుస్తుంది కనుక, మన కేసులో మనం ఆయన పట్టుకుని భగవంతుడు అయితేనే మనకు తెలుస్తుంది పూర్తి నాలెడ్జ్. అంటే ఎరిచితా అన్నారట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పలేదు గాడ్ స్పీక్స్ లో, చెప్దాం అనుకున్నాను, టైం చాలేదు. మీకు తెలుసా గాడ్ స్పీక్స్ గురించి బాబా 50s ముందు, అంటే నవజీవనానికి ముందు కూడా చాలా వివరాలు గనీకి ఇచ్చారు. చాలా క్లియర్ గా చెప్పారట, నువ్వు ఇవన్నీ రాయు అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే గని ఏమీ రాయలేదు సరిగ్గా. రాయకుండా సూఫీ బుక్స్ లో ఉన్నవేవో అతనికి అవి రాసుకున్నాడు. అవి ఇప్పుడు మనం సప్లిమెంట్ లో చదువుతున్నాం. ఆ ఈ విషయం బాబా ఎప్పుడు బాబా ముఖంలో ఏ ప్రేమికుడి మీద కంప్లైంట్ చిరాకు ఉండదట. కానీ గనీ విషయంలో డాన్ స్టీవెన్స్ ఎప్పుడు బాబాని మీట్ అయినా ఒక ఈ గాడ్ స్పీక్స్ ప్రస్తావన రాగానే మొక్క కవలికలన్నీ మారిపోతుండేవట బాబావి. అబ్బా వీడు నాకు ఏం చెప్పాను, వీడు ఏం చేశాడు రా బాబు, ఇంత తలనొప్పి చేశాడు ఏంటో, కానీ ఆ ఫేస్ పెట్టేవాడంటే ఇప్పుడు బాబా. అంటే మళ్ళీ అతను ఒక పెద్ద శ్రమ, అప్పుడే నవజీవనం చేసి మనోనాశ చేసి వచ్చి అలసిపోయారు బాబా, ఎంతో బలహీనంగా ఉన్నారు. అయినా కూర్చోబెట్టి నేను మీకు త్వరలో నోట్స్ ఇస్తాను, మీరు ఇద్దరు పబ్లిష్ చేయండి అని ఐవి జ్యూస్ కి వాళ్ళ శిష్యుడైన డాన్ స్టీవెన్స్ కి కలిపి చెప్పి 1 year లోనే ఆ మొత్తం నోట్స్ అంతా డిక్టేట్ చేసి ఇంత ఇచ్చారు. అంటే అంత కష్టం అన్నమాట అతనికి ఈ విషయం. బట్ అతను అప్పుడు ఓపుకున్నప్పుడు చెప్పిందంతా ఇతను సరిగ్గా రికార్డ్ చేయలేదు. అయితే ఈ గనిగాడు ఇలా చేశాడు, నేను పూర్తిగా చెప్పలేకపోయాను విషయాలన్నీను, ఇంకా నేను మైనర్ అడ్వాన్స్ వీటి గురించి చెప్దాం అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు, నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చూస్తానని అన్నారు ఎరిచ్తో. బీ ఫిట్టింగ్ ఫార్చునేట్స్ అనే బుక్ లో ఉంది ఇది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎంత చెప్పినా ఇది తరగంది. అదే ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్.
బాగుంది చీమ ఎగ్జాంపుల్ అది. టైం కూడా అయిందండి దాస్ ఇక్కడ. ఓకే సార్. అయితే జస్ట్ క్విక్ క్లారిఫికేషన్ దగ్గరికి వచ్చేసామండి. ఇది బాబా కృప వల్ల మనం అసలు చాలా అదృష్టవంతులం. ఇది చాలా చిన్న చాప్టరే, అమృతపతి గారు చదువుతారు. చిన్నది కాదులేండి, ఉంది యాస్ట్రల్ వరల్డ్ అన్నది. ఇది అయిపోతే ఇంకా చార్ట్స్ ఉన్నాయండి, కపుల్ ఆఫ్ చార్ట్స్. అవి కూడా బహుశా నేను అనుకోవడం వచ్చి వీకెండ్కి ఎపిలాగ్ దాకా వెళ్ళి చార్ట్స్ కూడా డిస్కస్ చేసి 2 ఉంటాయి కనుక 2 hours మనకి బహుశా పూర్తి అయిపోతుంది అనుకుంటున్నాను. దిగ్విజయంగా అయిపోద్ది అప్పుడు. సార్ నాగేశ్వర గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? అతను జాయిన్ అవుతారండి నెక్స్ట్ వీక్, అందుకే ఇంకా ఈ వీక్ ట్రావెల్లో ఉన్నారు అంటారు. ట్రావెల్ లో ఉన్నారు కాబట్టి ఈరోజు కంప్లీట్ ట్రావెల్లో. చేస్తాం. ఓకే అండి, అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం అండి. అలాగే. మళ్ళీ సాటర్డే సండేతో అయిపోతుంది 99% నేను అంతే అనుకోవడం. సార్, అయిపోతుంది 2 days. ఓకే. అందరికీ జై బాబా అండి. అవతార్ జై మెహర్ బాబా. బాబా జై కీ బాబా జై. అండి. జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్.